సో ఇంజనీర్స్, ఈరోజు మనం క్వాంటమ్ కంప్యూటింగ్ గురించి డిస్కస్ చేయబోతున్నాం. దీంట్లో మన జేఎన్టీయు సిలబస్ కానీ మన కాలేజీ సిలబస్ కానీ ఎంతవరకు అయితే థర్డ్ యూనిట్లో ఫస్ట్ మిడ్ వరకు ఉంటుందో అంతవరకు మనం ఈ లెసన్లో కవర్ చేయబోతున్నాం. దీంట్లో ముందుగా మనం డిస్కస్ చేయబోయేది ఏంటంటే క్వాంటమ్ కంప్యూటింగ్ అంటే ఏంటి, బేసికల్గా కంప్యూటింగ్ అంటే ఏంటి, క్వాంటమ్ కంప్యూటింగ్ అంటే ఏంటి, ఇది కన్వెన్షనల్ కంప్యూటింగ్కి ఎలా డిఫరెన్స్. దాంతోపాటు ఈ క్వాంటమ్ కంప్యూటింగ్ గురించి డిస్కస్ చేయాలి అంటే వీ రిక్వైర్డ్ ఏ మ్యాథమెటిక్స్. సో ఈ మ్యాథమెటిక్స్ అనేవి మ్యాట్రిసెస్ అవసరం అవుతాయి, వెక్టర్స్ అవసరం అవుతాయి, క్యాలిక్యులస్ అవసరం అవుతాయి. సో ఏవేవి మ్యాథమెటిక్స్ అవసరం అవుతాయో అవి మనం డిస్కస్ చేస్తాం. దాంట్లో మెయిన్గా లీనియర్ ఆల్జీబ్రా గురించి డిస్కస్ చేస్తాం. తర్వాత ఈ క్వాంటమ్ స్టేట్స్ని రిప్రజెంట్ చేయాలి అంటే వీ రిక్వైర్డ్ ఏ వేవ్ ఫంక్షన్స్. సో ఆ వేవ్ ఫంక్షన్ని రిప్రజెంట్ చేయడానికి వీ విల్ యూజ్ బ్రాకెట్ నొటేషన్స్ వాటి ప్రాపర్టీస్ డిస్కస్ చేస్తాం. అంటే మనం రాసే కమ్యూనికేషన్స్లో షార్ట్ హ్యాండ్ ఎలాగో ఇది కూడా ఒక వే ఆఫ్ రిప్రజెంటేషన్ అన్నది ఫర్ క్వాంటమ్ సిస్టమ్స్. దాంతోపాటు సూపర్ పొజిషన్ అంటే ఏంటి, ఎంటాంజిల్మెంట్ అంటే ఏంటి, దాంతోపాటు హిల్బర్ట్ స్పేసు, బ్లాచ్ స్పియరు. ఈ బ్లాచ్ స్పియర్ అనేది బేసికల్గా క్యూబిట్స్ రిప్రజెంటేషన్కి వాడతాం. క్యూబిట్ అంటే ఏంటి, తర్వాత క్యూబిట్స్ టైప్స్ ఎలా ఉంటాయి, వాటిని ఎలా రిప్రజెంట్ చేస్తాము అనేది ఆన్ ద వే చూస్తాం. దాంతోపాటు క్వాంటమ్ కంప్యూటర్, క్లాసికల్ బిట్స్ ఏంటి, క్వాంటమ్ బిట్స్ ఏంటి, దాంతోపాటు మల్టిపుల్ క్యూబిట్ సిస్టమ్స్ ఎలా ఉంటాయి, క్లాసికల్ కంప్యూటర్కి క్వాంటమ్ కంప్యూటర్కి తేడా ఏంటి, క్వాంటమ్ కంప్యూటర్లో కాంపోనెంట్స్ ఏముంటాయి, ఇవి మనం డిస్కస్ చేయబోతున్నాం. ముందుగా వాట్ ఈజ్ కంప్యూటింగ్. సో కంప్యూటింగ్ అంటే ఏంటి, సింపుల్గా ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేయడం, మ్యాథమెటిక్స్ చేయడం, రైట్, ఆర్ మేనేజింగ్ ద ఇన్ఫర్మేషన్, దట్స్ వాట్ వీ కాల్ కంప్యూటింగ్. సో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కంప్యూటింగ్స్ ఉన్నాయి. ఒకటి క్లాసికల్ కంప్యూటింగ్ యూజింగ్ బిట్స్, జీరోస్ అండ్ వన్స్. ఇప్పుడు ప్రజెంట్ మనం ఏవైతే వాడుతున్నామో అవన్నీ కూడా కమ్ అండర్ క్లాసికల్. రెగ్యులర్ ల్యాప్టాప్స్, డెస్క్టాప్స్ ఇవన్నీ కూడా క్లాసికల్ కంప్యూటర్స్. క్వాంటమ్ కంప్యూటింగ్ అంటే ఏంటంటే క్లాసికల్లో యూజ్ చేసే జీరోస్ వన్సే కాకుండా ఈ క్వాంటంలో జీరోలు వన్తో పాటు ఈ రెండింటికి మధ్య అంటే కొంత పోర్షను జీరో నుంచి కొంత పోర్షన్ వన్, ఈ స్టేట్స్ యూజ్ చేసి వాడతాం. దాన్ని క్వాంటమ్ కంప్యూటింగ్ అంటాం. ఈ క్వాంటమ్ కంప్యూటింగ్ గురించే మనం ఈ వీడియోలో డిస్కస్ చేయబోతున్నాం. దాంతోపాటు క్లౌడ్ కంప్యూటింగ్, పవర్ఫుల్ రిమోట్ సర్వర్స్ ఓవర్ ద ఇంటర్నెట్. ఈ సిమ్యులేషన్ వర్క్స్కి, అదర్ పర్పస్కి క్లౌడ్ కంప్యూటింగ్ అనేది వాడతారు, డేటా స్టోరేజ్ చేయడానికైనా సరే. అంటే సర్వర్స్ వేరే చోటు ఉంటాయి, ఇంటర్నెట్ యూజ్ చేసుకొని మనం క్యాలిక్యులేషన్స్ ఇవన్నీ చేస్తాం. తర్వాత ఎడ్జ్ కంప్యూటింగ్ డన్ క్లోజ్ టు వేర్ డేటా ఈజ్ జనరేటెడ్. డేటాని ఎక్కడైతే జనరేట్ చేస్తామో ఆ దగ్గరే మనం అనాలిసిస్ అనేది చేస్తాం. సో ఇది ఎడ్జ్ కంప్యూటింగ్. సో మనం మెయిన్గా ఫోకస్ చేసేది క్వాంటమ్ కంప్యూటింగ్, దాంతోపాటు క్లాసికల్ కంప్యూటింగ్ కూడా ఆన్ అండ్ ఆఫ్ కంపారిజన్ పర్పస్ మనం యూజ్ చేస్తాం. సో నెక్స్ట్, వాట్ ఈజ్ యాక్చువల్లీ దిస్ క్వాంటమ్ కంప్యూటింగ్ ఈజ్. సో క్వాంటమ్ కంప్యూటింగ్ అంటే ఏంటి? సో ఇట్స్ ఎ క్వాంటమ్ మోడర్న్ కంప్యూటింగ్ అప్రోచ్ that uses principles of quantum mechanics, particularly superposition, entanglement, and quantum interference to process the information in fundamentally different ways from traditional computers. So quantum computing అంటే quantum principles యూజ్ చేసుకొని కంప్యూటింగ్ చేయడం అని. సో క్లాసికల్ కంప్యూటర్స్లో ఏం వాడతాం అంటే బైనరీ సిస్టమ్ వాడతాం, జీరోస్ వన్స్, ఆఫ్ ఆన్ స్టేట్. అదే క్వాంటంలో వచ్చేసి జీరో వన్తో పాటు వాటి సూపర్ పొజిషన్ కూడా వాడతాం. అంటే కొంత పార్ట్ ఆఫ్ కొంత పోర్షన్ ఏమో జీరో, కొంత పోర్షన్ వన్. సో ఈ కొంత పోర్షన్ అనేది ఎలా అనేది మనం ఫర్దర్గా చూద్దాం. తర్వాత ఈ క్వాంటమ్ కంప్యూటర్ అంటున్నాం కదా, అది బేసికల్గా ఎక్కడ అడ్వాంటేజ్ అంటే ఏవైతే క్లాసికల్ కంప్యూటర్స్ మ్యాథమెటికల్ కాంపిటేషనల్ పవర్ అనేది లిమిటెడ్ అవుతుందో అక్కడ క్వాంటమ్ కంప్యూటర్ అనేది వర్క్ అవుతుంది. అంటే ప్రతి డైలీ లైఫ్ వాటికి క్వాంటమ్ కంప్యూటర్ అవసరం లేదు. ఏవైతే రెగ్యులర్ కంప్యూటర్స్తో కాంపిటీషన్స్ చేస్తే
హండ్రెడ్స్ ఆఫ్ ఇయర్స్ పడుతుందో దాన్ని క్వాంటమ్ కంప్యూటర్ వాడడం వల్ల టైం రెడ్యూస్ చేయొచ్చు. దాంతోపాటు ట్రావెల్, లాజిస్టిక్స్లోను, తర్వాత మాలిక్యూల్స్ క్రియేషన్లోను అంటే కెమిస్ట్రీలో వాడడం కానీ, సిమ్యులేషన్స్లో, ఫార్మకాలజీ అంటే ఫార్మాస్యూటికల్స్ స్ట్రక్చర్స్ వీటన్నిటిని అనాలిసిస్ లేకపోతే మాలిక్యూల్ డిజైన్ చేయడంలో కానీ, క్లైమేట్ మోడలింగ్, ఫైనాన్షియల్ అనాలిసిస్, క్రిప్టోగ్రఫీ. సో ఎక్కడైతే డేటా హ్యూజ్ డేటా ఉంటుందో దాన్ని యూజ్ చేసుకొని మనం ఈ క్వాంటమ్ కంప్యూటర్ అనేది ఆ డేటాని ఈజీగా అనాలిసిస్ చేస్తుంది. నెక్స్ట్ వన్, మనం ఏం చెప్తున్నాం, క్వాంటమ్ కంప్యూటర్ అంటే ఇది కంప్యూటరే కానీ క్వాంటమ్ ప్రిన్సిపల్స్ యూజ్ చేసుకుంటుంది అని. ఇంతకీ క్వాంటమ్ మెకానిక్స్ లేదా క్వాంటమ్ ఫిజిక్స్ అంటే ఏంటంటే ఇట్స్ ఎ బ్రాంచ్ ఆఫ్ ఫిజిక్స్ దట్ స్టడీస్ ద బిహేవియర్ ఆఫ్ మ్యాటర్ అండ్ ఎనర్జీ ఎట్ ద స్మాలెస్ట్ స్కేల్స్. ఇది కీ పాయింట్ అండి. మ్యాటరు, ఎనర్జీ గురించి ఎట్ స్మాలెస్ట్ స్కేల్ డిస్కస్ చేస్తాం. ఏంటి స్మాలెస్ట్ స్కేల్స్ అంటే యాటము, సబ్ అటామిక్ పార్టికల్స్ లైక్ ఎలక్ట్రాన్స్ అండ్ ఫోటాన్స్. ఏంటి దీంట్లో కీ ఫీచర్స్ ఏమేమి ఉంటాయంటే వేవ్ పార్టికల్ డ్యూయలిటీ, అంటే డి బ్రోగ్లీ ఏదైతే ప్రపోజ్ చేశాడో మ్యాటర్ హ్యాజ్ డ్యూయల్ నేచర్ అనేది ఈ కాన్సెప్ట్ యూజ్ చేస్తాం. దాంతోపాటు సూపర్ పొజిషన్ ప్రిన్సిపల్. ఏంటి సూపర్ పొజిషన్ ప్రిన్సిపల్ అంటే పార్టికల్ క్యాన్ ఎగ్జిస్ట్ ఇన్ మెనీ స్టేట్ ఎట్ వన్స్. అంటే క్లాసికల్లో ఎనలాగస్ ఏమి ఉండదు. దీనికి జనరల్గా చెప్పే ఎగ్జాంపుల్ ఏంటంటే ఒక కాయిన్ని టాస్ చేసినప్పుడు దానికి హెడ్, టెయిల్ అంటిల్ అది రెస్ట్ స్టేట్కి వచ్చేసరికి, రెస్ట్ స్టేట్కి వస్తేనే మనం హెడ్ ఆ టెయిల్ చెప్పగలం, లేకపోతే అది సూపర్ పొజిషన్ ఆఫ్ హెడ్ అండ్ టెయిల్. దాన్ని అలా అర్థం చేసుకోవచ్చు. తర్వాత ఎంటాంజిల్మెంట్. టూ పార్టికల్స్ కెన్ స్టే కనెక్టెడ్ ఈవెన్ ఇఫ్ సపరేటెడ్ బై లార్జ్ డిస్టెన్స్. సో ఒక రెండు పార్టికల్స్ ఉన్నాయంటే ఆ పార్టికల్స్ రెండు కూడా ఎంటాంజిల్మెంట్లో ఉంటే ఒకదాన్ని మనం ట్యూన్ చేస్తే ఆటోమేటిక్గా అదర్ది కూడా చేంజ్ అవుతుంది. అన్సర్టనిటీ ప్రిన్సిపల్. హైజెన్బర్గ్ అన్సర్టనిటీ ప్రిన్సిపల్ ఏం చెప్తుంది అంటే వీ కెనాట్ నో ఎవ్రీథింగ్ అబౌట్ ద పార్టికల్ ఎట్ ద సేమ్ టైం. పొజిషన్ అండ్ మూమెంటము, ఎనర్జీ అండ్ టైము, వీటిల్ని కాంజుగేట్ ప్రాపర్టీస్ అంటాం. సో వీటిల్ని మెజర్ చేయలేమని. అంటే దీంట్లో క్వాంటమ్ మెకానిక్స్లో అన్నీ వాడడం కానీ క్వాంటమ్ మెకానికల్ కాన్సెప్ట్స్ని ఫ్రమ్ టైం టు టైం ఈ క్వాంటమ్ కంప్యూటింగ్లో వాడుకుంటాం. నెక్స్ట్ వన్, కీ మ్యాథమెటిక్స్ ఫర్ క్వాంటమ్ కంప్యూటింగ్. సో క్వాంటమ్ కంప్యూటింగ్ చేయాలంటే, కంప్యూటింగ్ అంటున్నాం జనరల్గా, కంప్యూటింగ్ అంటే ఎడిషను, సబ్స్ట్రాక్షన్ దగ్గర నుంచి ఇంటిగ్రేషను, డిఫరెన్సియేషను, ఇవన్నీ అన్నీ కూడా కమాండర్ కాంపిటీషన్స్ ఆర్ కంప్యూటింగ్. సో వీటిల్లో మనం మెయిన్ ఈ క్వాంటమ్ కంప్యూటింగ్లో వాడేది ఏంటంటే లీనియర్ ఆల్జీబ్రా. ఎందుకంటే ఈ క్యూ స్టేట్స్, తర్వాత ఆల్గారిథమ్స్ ఇవన్నీ రిప్రజెంట్ చేయాలి అంటే వీ యూజ్ వెక్టర్, మ్యాట్రిసెస్ అండ్ ఇన్నర్ ప్రోడక్ట్స్, వెక్టర్ స్పేసెస్ అనేవి వాడతాం. ఇట్స్ రిప్రజెంట్ క్వాంటమ్ స్టేట్స్ అండ్ గేట్ ఆపరేషన్స్. అందుకని లీనియర్ ఆల్జీబ్రా అనేది క్వాంటమ్ కంప్యూటింగ్లో కీ రోల్ ప్లే చేస్తుంది. తర్వాత క్వాంటమ్ అనేది ఇట్స్ ఎ ప్రాబబిలిస్టిక్ నేచర్, క్వాంటమ్ అవుట్కమ్ అనేది సిస్టంలో. సో అందువల్ల ప్రాబబిలిటీ థియరీ అనేది కంపల్సరీ యూస్ చేస్తాం. సో వీ విల్ ఫోకస్ ఆన్ ప్రాబబిలిటీ డిస్ట్రిబ్యూషన్ అండ్ ఎక్స్పెక్టెడ్ వాల్యూస్. దాంతోపాటు ఏవైతే వేవ్ ఫంక్షన్ వాడతామో సై అనేది, ఇట్స్ బేసికల్లీ ఏ కాంప్లెక్స్ నెంబర్, ఏ ప్లస్ ఐబి. సో కాంప్లెక్స్ నెంబరు, వేవ్ ఫంక్షన్ మల్టిప్లికేషను, ఎడిషను, ఇవన్నీ కూడా యూస్ చేస్తాం. అందువల్ల కాంప్లెక్స్ నెంబర్స్ నాలెడ్జ్ కూడా మనకు ఉండాలి. దాంతోపాటు ఎప్పుడైతే ఈ బ్లాచ్ స్పియర్ వాడతామో దాంట్లో డిఫరెంట్ కోఆర్డినేట్స్ ఉంటాయి. దాంతోపాటు ట్రిగ్నోమెట్రీ అనేది కూడా అవసరం అవుతుంది. దాంతోపాటు క్యాలిక్యులస్ అనేది డిఫాల్ట్, డిఫరెన్సియేషను, ఇంటిగ్రేషను, ఇవి. సో వాట్ ఈజ్ లీనియర్ ఆల్జీబ్రా? లీనియర్ ఆల్జీబ్రా అంటే ఏంటి? సో లీనియర్ ఆల్జీబ్రా ఈజ్ ఏ మ్యాథమెటిక్స్ ఆఫ్ వెక్టర్స్ అండ్ మ్యాట్రిసెస్. సో వెక్టర్స్ గురించి, మ్యాట్రిసెస్ గురించి డిస్కస్ చేసేదాన్ని లీనియర్ ఆల్జీబ్రా అంటాం. సో ద లాంగ్వేజ్ యూజ్డ్ టు డిస్క్రైబ్ డైరెక్షన్స్, ట్రాన్స్ఫర్మేషన్స్ అండ్ సిస్టమ్స్. సో బేసికల్గా ఈ క్వాంటంలో ఎందుకు వాడతామంటే క్వాంటమ్ కంప్యూటింగ్లో మనం యూజ్ చేసే ఈ సిస్టమ్స్ ఏవైతే క్యూబిట్స్ ఇవి ఉన్నాయో వాటిని రిప్రజెంట్ చేస్తానికి సో క్వాంటమ్ స్టేట్స్ ఆర్ బేసికల్లీ రిప్రజెంటెడ్ విత్ వెక్టర్స్. ఆపరేటర్స్ ఆర్ నథింగ్ బట్ గేట్స్. జనరల్గా
మన కన్వెన్షనల్ కంప్యూటర్స్లో లాజిక్ గేట్స్ ఉంటాయి, అండ్ గేటు, ఆర్ గేటు, నాట్ గేటు ఇలా. అలాగే క్వాంటంలో కూడా గేట్స్ ఉంటాయి, పౌలీ మ్యాట్రిసెస్ అని డిఫరెంట్ నేమ్స్ ఉంటాయి. ఈ గేట్స్ని మ్యాట్రిసెస్తో రిప్రజెంట్ చేస్తాం. క్వాంటమ్ స్టేట్ అంటే వేవ్ ఫంక్షన్స్కి ఏమో వెక్టర్ వాడతాము, క్వాంటమ్ గేట్స్కి మ్యాట్రిసెస్ వాడతాం. మనం యూస్ చేసేవి వెక్టార్స్, మ్యాట్రిసెస్, వీటి మధ్య మొత్తం క్యాలిక్యులేషన్స్ అన్ని నడుస్తాయి కాబట్టి మల్టిప్లైయింగ్ ద మ్యాట్రిసెస్ అండ్ వెక్టర్స్, వీటిల్ని మల్టిప్లై చేయడం కానీ ఎడిషన్ చేయడం కానీ ఇవన్నీ చేస్తాం. సో అందువల్ల మనకి లీనియర్ ఆల్జీబ్రా అనేది చాలా ఇంపార్టెంట్, బికాస్ వీ హ్యావ్ టు డీల్ విత్ వెక్టర్స్ అండ్ మ్యాట్రిసెస్. థింక్ లీనియర్ ఆల్జీబ్రా యాజ్ ద లాంగ్వేజ్ ఆఫ్ క్వాంటమ్ మెకానిక్స్. మ్యాథమెటిక్స్ ఈజ్ లాంగ్వేజ్ ఆఫ్ ఫిజిక్స్ లాగా, అంటే ఫిజిక్స్లో ఏది ఎక్స్ప్రెస్ చేయాలన్నా సరే మ్యాథమెటిక్స్ కావాలి. అదేవిధంగా ఈ క్వాంటమ్ మెకానిక్స్లో వేవ్ ఫంక్షన్ కానీ, గేట్స్ కానీ, సర్క్యూట్స్ కానీ ఏవి ఎక్స్ప్లెయిన్ చేయాలన్నా సరే వీ రిక్వైర్డ్ లీనియర్ ఆల్జీబ్రా. ట్రీట్ ఇట్ యాజ్ ద లాంగ్వేజ్ ఆఫ్ క్వాంటమ్ మెకానిక్స్ ఈజ్ లీనియర్ ఆల్జీబ్రా. ఈ లీనియర్ ఆల్జీబ్రాలో ఏమేమి ఉంటాయి బేసికల్గా అంటే వీ హ్యావ్ వెక్టర్స్ అండ్ మ్యాట్రిసెస్. వెక్టర్ అంటే ఏ ఆర్డర్డ్ లిస్ట్ ఆఫ్ నంబర్స్, కెన్ బి రియల్ ఆర్ కాంప్లెక్స్. ఇట్ రిప్రజెంట్స్ ద క్వాంటమ్ స్టేట్స్ ఇన్ ద క్వాంటమ్ కంప్యూటింగ్. ఇలా అండి, ఇలా రిప్రజెంట్ చేస్తాం. సి అంటే కాంప్లెక్స్ నెంబర్స్. దెన్ మ్యాట్రిక్స్ అంటే ఏ గ్రిడ్ ఆఫ్ నెంబర్స్ అరేంజ్డ్ ఇన్ రోస్ అండ్ కాలమ్స్. ఇట్ రిప్రజెంట్స్ ఎ క్వాంటమ్ ఆపరేషన్స్. ఇట్ మీన్స్ గేట్స్, క్వాంటమ్ గేట్స్ ఆన్ క్యూబిట్స్. క్యూబిట్స్ మీద మనం ఏవైతే క్వాంటమ్ ఆపరేషన్స్ చేస్తామో వాటిల్ని మ్యాట్రిసెస్ ఫామ్ లో రిప్రజెంట్ చేస్తాం. సో మనం క్వాంటమ్ కంప్యూటింగ్ అర్థం చేసుకోవాలి అంటే లీనియర్ ఆల్జీబ్రా అనేది అర్థం చేసుకోవాలి. దాంట్లో మ్యాట్రిసెస్, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మ్యాట్రిసెస్, ఎడిషన్ ఆఫ్ మ్యాట్రిక్స్, మల్టిప్లికేషన్ ఆఫ్ మ్యాట్రిక్స్, సేమ్ వే వెక్టర్స్ కూడా. అలాగే వెక్టరు, మ్యాట్రిక్ మల్టిప్లికేషన్స్ ఇవన్నీ కూడా నేర్చుకోవాల్సి ఉంటుంది. నెక్స్ట్ ఈ లీనియర్ ఆల్జీబ్రాలో అంటే క్వాంటమ్ మెకానిక్స్ మొత్తంలో కీ పాయింట్స్ ఏంటంటే ఐగెన్ వాల్యూ, ఐగెన్ ఫంక్షన్. ఏంటి ఐగెన్ వాల్యూ, ఐగెన్ ఫంక్షన్ అంటే ఐగెన్ ఫంక్షన్ ఈజ్ ఎ స్పెషల్ ఫంక్షన్ that when acted upon by a particular operator only gets a scale, not changed in shape. ఇది ఆపరేటర్, ఇది ఈ ఫంక్షన్ మీద ఆపరేట్ చేస్తుంది. ఆపరేటర్ని ఈ క్యాప్తో చూపిస్తారు జనరల్గా, లేదంటే ఇలా రాస్తారు ఆపరేటర్ అని. సో ఒక ఫంక్షన్ మీద ఆపరేటర్ అప్లై చేసినప్పుడు ఆ రిజల్ట్ అండ్ ఆ ఫంక్షన్ వస్తుంది. ఆ వచ్చే రిజల్ట్ని ఐగెన్ వాల్యూ అంటాము, ఆ ఫంక్షన్ని ఐగెన్ ఫంక్షన్ అంటాం. ఫంక్షనే కాకపోతే ఇట్ విల్ గివ్ ఐగెన్ వాల్యూ యాజ్ వెల్. సో ఈ ఏంటి ఐగెన్ వాల్యూ అంటే ఇట్స్ ఎ సింప్లీ నెంబర్, ఇట్స్ ఎ స్కేలింగ్ ఫ్యాక్టర్ దట్ టెల్స్ హౌ మచ్ ద ఐగెన్ ఫంక్షన్ ఈజ్ స్ట్రెచ్డ్ ఆర్ కంప్రెస్డ్. సో ఐగెన్ వాల్యూస్ అండ్ ఐగెన్ ఫంక్షన్స్ అనేవి క్వాంటమ్ సిస్టమ్స్లో చాలా ఇంపార్టెంట్. సో వాట్ ఆర్ ద ప్రాపర్టీస్ ఆఫ్ ఐగెన్ వాల్యూ అండ్ ఐగెన్ ఫంక్షన్స్? సో ఈ ప్రాపర్టీస్ అనేవి చాలా ఇంపార్టెంట్. ఒకటి, ఇఫ్ వేవ్ ఫంక్షన్ ఈజ్ ఎ ఐగెన్ ఫంక్షన్ ఆఫ్ operator O, then C psi, where C is any constant. లీనియారిటీ అంటే ఏంటంటే ఈ psi అనేది ఐగెన్ ఫంక్షన్ అయినప్పుడు దాన్ని ఒక కాన్స్టెంట్తో మల్టిప్లై చేసినా సరే ఈ ఆపరేటర్కి అది ఐగెన్ ఫంక్షన్ అవుతుంది. ఆర్థోగోనాలిటీ, ఇఫ్ టూ ఐగెన్ ఫంక్షన్స్ కరస్పాండింగ్ టు డిఫరెంట్ ఐగెన్ వాల్యూస్ దే ఆర్ ఆర్థోగోనల్. అంటే దేర్ ఇన్నర్ ప్రోడక్ట్ ఈజ్ జీరో. ఇన్నర్ ప్రోడక్ట్ అంటే సేమ్, రైట్? సో ఈ ఇన్నర్ ప్రోడక్ట్ ఏంటి, ఎందుకు చేస్తాం అనేది ఫర్దర్గా వస్తుంది. ప్రజెంట్ అయితే ఆర్థోగోనాలిటీ అనేది ఐగెన్ వాల్యూస్కి ఎగ్జిస్ట్ అవుతుంది అని నోట్ చేసుకోండి. తర్వాత నార్మలైజేషన్, ఐగెన్ ఫంక్షన్స్ ఆర్ ఆఫెన్ నార్మలైజ్డ్ సో దట్ దేర్ టోటల్ ప్రాబబిలిటీ ఆర్ ఎనర్జీ ఈక్వల్స్ టు 1. టోటల్ ప్రాబబిలిటీ 1 అంటే అర్థం ఏంటంటే పార్టికల్ అనేది ఇచ్చిన డొమైన్ రేంజ్లో, అంటే ఇచ్చిన రేంజ్లో పార్టికల్ అనేది ఎగ్జిస్ట్ అవుతూ ఉంది. Discrete and continuous spectra. So some operators have discrete set of eigenvalues. Discrete set అంటే quantized energy levels in atoms. జనరల్గా discrete sets ని matrices తో రిప్రజెంట్ చేస్తాం. And while other have continuous set like movement of the free space. So ఈ continuous set ని then we will use integrals అంటే calculus వాడతాం. ఈ calculus వాడి రిప్రజెంట్ చేస్తాం. సో బేసిక్ ప్రాపర్టీస్ ఏంటంటే లీనియారిటీ, ఆర్థోగోనాలిటీ, నార్మలైజేషన్, డిస్క్రీట్ అండ్ కంటిన్యూస్ స్పెక్ట్రా.
దాంతోపాటు సెల్ఫ్ అడ్జాయింట్ ఆపరేటర్స్, మోస్ట్ యూస్ఫుల్ ఆపరేటర్స్ లైక్ దోస్ ఆఫ్ ఎనర్జీ, మూమెంటం, వీటన్నిటిని ఏమంటామంటే హెర్మిషియన్ ఆపరేటర్. అంటే ఏ ట్రాన్స్పోజ్ కాంజుగేట్ ఫర్ ట్రాన్స్పోజ్, దీన్ని ఏ డాగర్ అంటాం. అది కనుక సేమ్ ఏకి ఈక్వల్ అయితే దాన్ని హెర్మిషియన్ అంటాం. సో ఈ జనరల్గా ఏవైతే మనం మెజర్ చేస్తామో అవన్నీ కూడా హెర్మిషియన్ ఆపరేటర్స్ అవుతాయి, ఎన్ష్యూరింగ్ రియల్ ఐగన్ వాల్యూస్. సో మెజరబుల్ క్వాంటిటీస్ని ఇస్తాయి మనకి, ఏవైతే మనం జనరల్గా మెజర్ చేస్తామో అవి. డీజెనరసీ, మోర్ దెన్ వన్ ఐగన్ ఫంక్షన్ మే కరస్పాండ్ టు సేమ్ ఐగన్ వాల్యూ. సేమ్ ఐగన్ వాల్యూస్కి అంటే డిఫరెంట్ ఐగన్ వాల్యూస్, 1 minute, మోర్ దెన్ వన్ ఐగన్ ఫంక్షన్ మే కరస్పాండ్స్ టు సేమ్ ఐగన్ వాల్యూ. అంటే ఐగన్ వాల్యూ ఒకే ఎనర్జీకి డిఫరెంట్ స్టేట్స్ ఉంటాయి. అంటే డిఫరెంట్ స్టేట్స్కి ఒకటే ఎనర్జీ ఉంటే దాన్ని డీజెనరసీ అంటాం. డీజెనరసీ అంటే ఏంటంటే డిఫరెంట్ స్టేట్స్కి సేమ్ ఎనర్జీ ఉండాలి. అలా సేమ్ ఎనర్జీ ఉంటే దాన్ని మనం ఏమంటామంటే డీజెనరసీ అంటాం. రైట్. ద నెక్స్ట్ కాన్సెప్ట్ ఈస్ డిరాక్ బ్రాకెట్ నొటేషన్. వాట్ బేసికల్లీ ఇట్ ఈస్ అంటే బేసికల్గా బ్రాకెట్ నొటేషన్ అంటే ఏంటి, ఎందుకు వాడతాం అనేది చూద్దాం. సో దీన్ని పాల్ డిరాక్ అనే ఆయన ప్రపోజ్ చేశారు. ఇట్ ఈస్ ఎ షార్ట్ హ్యాండ్ లాంగ్వేజ్ టు రైట్ క్వాంటమ్ స్టేట్స్ అండ్ ఆపరేషన్స్ యూజింగ్ లీనియర్ ఆల్జీబ్రా. సో లీనియర్ ఆల్జీబ్రా యూజ్ చేసి క్వాంటమ్ స్టేట్స్ని రిప్రజెంట్ చేయడం. సో క్వాంటమ్ స్టేట్స్ అంటే వేవ్ ఫంక్షన్స్ అయి ఇక్కడ బ్రాకెట్ అని వాడతాము. బ్రాకెట్. సో దీన్ని రాసినప్పుడు సేమ్ ఎలా అంటే ఇలా అన్నట్టు, ఇది ఫస్ట్ పార్ట్ ఉన్నదేమో బ్రా, రెండోది వచ్చి కెట్. సో ఏమి రిప్రజెంట్ చేస్తాయి ఇవి అంటే బేసికల్గా రో అండ్ కాలమ్ మ్యాట్రిసెస్ని రిప్రజెంట్ చేస్తాయి, వెక్టర్స్. సో కెట్ అనేది ఇట్స్ రిప్రజెంట్ ఏ స్టేట్ వెక్టర్ ఇన్ హిల్బర్ట్ స్పేస్. ఏంటి ఇంతకీ హిల్బర్ట్ స్పేస్ అంటే వేవ్ ఫంక్షన్స్ ఎక్కడైతే ఉంటాయో దాన్నే మనం హిల్బర్ట్ స్పేస్ అంటాం, ప్లేస్ ఆఫ్ వేవ్ ఫంక్షన్ అంటే. బ్రా రిప్రజెంట్స్ ఇట్స్ కాంజుగేట్ ట్రాన్స్పోజ్. ఇదేమో హిల్బర్ట్స్ కాలం వెక్టర్, ఇది రో వెక్టర్, ఇవి రెండు. సో వీటిని ఎలా రాస్తారో చూద్దాం. ముందు కెట్ గురించి చూద్దాం. కెట్ అంటే సింప్లీ ఏ కాలం వెక్టర్. ఎగ్జాంపుల్ వచ్చేసి 0, కెట్ 0. కెట్ 0 అంటే 1 0, కెట్ 1 0 1. సో జనరల్గా క్యూబిట్ అంటే ఏదైతే క్వాంటమ్ బిట్ ఉందో దాన్ని ఇన్ టర్మ్స్ ఆఫ్ ఈ కెట్స్లో రాస్తాం. సో రాసేటప్పుడు సైజ్ ఈక్వల్ టు ఆల్ఫా కెట్ 0 ప్లస్ బీటా కెట్ 1 ఈక్వల్ టు ఆల్ఫా బీటా. సో దీన్ని క్యాలిక్యులేట్ చేయాలి అంటే సింపుల్ మ్యాట్రిక్స్ మల్టిప్లికేషన్ చేస్తే సరిపోతుంది. ఆల్ఫా స్క్వేర్ ప్లస్ బీటా స్క్వేర్ అనేది 1 అవ్వాలి, అది కండిషన్. సో ఈ స్టేట్ రాసేటప్పుడు మనం జనరల్గా ఆల్ఫా 0 ప్లస్ బీటా 1 రాస్తాం. ఆల్రెడీ కెట్ 0 కెట్ 1 అంటే ఏంటో ఇక్కడ ఉన్నాం. సో ఆల్ఫా ఇంటూ 1 0 ప్లస్ బీటా ఇంటూ 0 1. సో ఇది స్కేలార్తో మల్టిప్లై చేస్తున్నాం. లేదు సమ్ టైమ్స్ ఇట్ మే బి ఏ కాంప్లెక్స్ నెంబర్ ఆల్సో, రైట్. సో మల్టిప్లై చేస్తే ఏమొస్తుంది, ఇది ఆల్ఫా 0 వస్తుంది ప్లస్ 0 బీటా వస్తుంది. సో ఈ రెండింటిని యాడ్ చేస్తే ఆల్ఫా ప్లస్ బీటా, ఆల్ఫా 0 ప్లస్ 0 బీటా యాడ్ చేస్తే ఆల్ఫా బీటా వస్తుంది. అదే ఇక్కడ రాస్తాం. సో ఇది కెట్. ఇది ఫర్ సింగిల్ క్యూ స్టేట్కి ఇది రాస్తాము. అదే డబుల్ క్యూ స్టేట్ అయితే ఆల్ఫా 0 1 బీటా 1 0 ఇలా 2 డిజిట్స్ వస్తాయి. ఇక్కడ 0 1 వచ్చినాయి కదా, ఇవి సింగిల్ స్టేట్ క్యూబిట్స్కి. డబుల్ స్టేట్ అయితే 2 నెంబర్స్ వస్తాయి. సో ఇది కెట్. తర్వాత బ్రా ఏంటిది అంటే ఇట్ ఈస్ ఎ హెర్మిషియన్ కాంజుగేట్, రో వెక్టర్ విత్ కాంప్లెక్స్ కాంజుగేట్. అంతకుముందు మనం చెప్పుకున్నట్టు హెర్మిషియన్ అంటే ఏ డాగర్ ఈజ్ ఈక్వల్ టు ఏ. సో ఎలా కనుక్కుంటాము అంటే ఒకవేళ మన దగ్గర కెట్ అనేది ఉందనుకోండి, అది బ్రా కావాలి అంటే కాంప్లెక్స్ కాంజుగేట్ చేసి
అది కాలం వెక్టర్ నుంచి రో వెక్టర్ రాయాలి. ఎలా అంటే సపోజ్ మన దగ్గర ఈ కెట్ అనేది 1 0 దీనికి కాంజుగేట్ రాయాలి అంటే ఇవి రియల్ వాల్యూస్ కాబట్టి వాటికి కాంప్లెక్స్ కాంజుగేట్ తీసుకున్న సేమ్ వాల్యూస్ వస్తాయి, కానీ అది రో మ్యాట్రిక్స్గా కన్వర్ట్ అవుతుంది. తర్వాత బేసికల్గా ఇవి బ్రాకెట్ నోటేషన్స్ యూజ్ చేసి మనం ఇన్నర్ ప్రోడక్ట్ అవుటర్ ప్రోడక్ట్ అనేవి కనుక్కుంటాం. సో ఏంటి ఇన్నర్ ప్రోడక్ట్ అవుటర్ ప్రోడక్ట్ అంటే బ్రాకెట్ ఈ రెండింటిని కంబైన్ చేస్తే మనకి నెంబర్ అనేది వస్తుంది. ఏ నెంబర్ ఇస్తుంది? ఈ ప్రాబబిలిటీ యాంప్లిట్యూడ్ అని ఇస్తుంది. బేసికల్గా వేవ్ ఫంక్షన్ అనేది, అంటే ఆ వేవ్ ఫంక్షన్ అనేది సై అని తీసుకున్నా ఫై అని తీసుకున్నా ఇవి బేసికల్గా కాంప్లెక్స్ వన్స్. యాంప్లిట్యూడ్ అనేది కాంప్లెక్స్. సో మనం ఇన్నర్ ప్రోడక్ట్ కనుక్కున్నప్పుడు ఏమవుతుందంటే ప్రాబబిలిటీ యాంప్లిట్యూడ్ అనేది వస్తుంది. సపోజ్ 0 0 1 అని ఇచ్చారు ఇక్కడ, అంటే సేమ్ స్టేట్స్ హ్యాస్ ప్రాబబిలిటీ 1, డిఫరెంట్ స్టేట్స్ హ్యాస్ ప్రాబబిలిటీ 0. 0 అంటే ఎలా రాస్తాం అనేది ఇంతకు ముందు చూసాం చూడండి. 0 అంటే 1 0, 1 అంటే 0 1. సో ఇది రాయాలి అంటే 0 0 రాయాలి అంటే మనం ఏం చేస్తామంటే ఇవి 0 0 రాసేటప్పుడు బేసికల్గా దీనికి 1 0, దీనికి 1 0. ఇది ఏదైతే కెట్ ఉందో దానికి బ్రా రాసేటప్పుడు కాంప్లెక్స్ కాంజుగేట్ తీసుకుంటాం, రైట్? సో ఇవి మ్యాట్రిక్స్ మల్టిప్లికేషన్ చేసినప్పుడు 1 ఇంటూ 1 1 అవుతుంది, 0 ఇంటూ 0 ఇక్కడ 1 ప్లస్ 0 దట్ ఈస్ ఈక్వల్ టు 1 అవుతుంది. అదే స్టేట్ 0 1 తీసుకున్నాం అనుకోండి, అంటే డిఫరెంట్ స్టేట్స్ తీసుకున్నప్పుడు ఏమవుతుంది అంటే 1 ఇది 0 నేమో యాజ్ ఇట్ ఈజ్ ఉంటుంది 1 0, ఇక్కడ 1 తీసుకున్నప్పుడు ఇది 0 ఇది 1 అవుతుంది. అప్పుడు మల్టిప్లికేషన్ చేస్తే 1 ఇంటూ 0 0 ప్లస్ 1 ఇంటూ 0 0 0 0 0 అవుతుంది. సో డిఫరెంట్ స్టేట్స్ అయితేనేమో ఆర్థోగోనల్ స్టేట్స్ అవుతాయి, సేమ్ స్టేట్స్ అయితేనేమో ప్రాబబిలిటీ 1 వస్తుంది. ఇది ఇన్నర్ ప్రోడక్ట్ క్యాలిక్యులేషన్. సో ఇన్నర్ ప్రోడక్ట్ చేస్తే వీ విల్ గెట్ ఏ నెంబర్ దట్ విల్ గివ్ ద ప్రాబబిలిటీ. When we do the outer product give the matrix. Matrix అంటే it's an operator, quantum operator అనేది వస్తుంది. Use it to build the projection operators in quantum computing. ప్రొజెక్షన్ ఆపరేటర్స్ బిల్డ్ చేయడానికి క్వాంటమ్ కంప్యూటింగ్లో దీన్ని వాడతారు. ఏంటి ఇది అంటే సపోజ్ 0 0 ఉందనుకోండి, ఇక్కడ ఉన్నది 1 0, దానికి కాంజుగేట్ తీసుకుంటే 1 0. సో క్రాస్ ప్రోడక్ట్ చేస్తే ఇది డైరెక్ట్ మల్టిప్లికేషన్ చేస్తే మ్యాట్రిక్స్ మల్టిప్లికేషన్ 1 ఇంటూ 1 1 వస్తుంది, 1 ఇంటూ 0 0 వస్తుంది, తర్వాత 0 ఇంటూ 1 0 0 ఇంటూ 0 0. సో సింపుల్ మ్యాట్రిక్స్ మల్టిప్లికేషన్, కొత్తదేం కాదు, కాకపోతే ఏంటంటే ఈ నొటేషన్ కొత్తది మనకి. దిస్ ఈజ్ అవుటర్ ప్రోడక్ట్. సో బేసికల్గా బ్రాకెట్ నొటేషన్స్కి ఉండే ప్రాపర్టీస్ ఏంటంటే ఫస్ట్ వన్, దే ఆర్ లీనియర్ ఇన్ స్టేట్. సో రెండు బ్రాస్ని డైరెక్ట్గా యాడ్ చేసుకోవచ్చు, లీనియారిటీ. అలాగే నార్మలైజేషన్, ప్రాబబిలిటీ అనేది 1 ఉంటుంది, నార్మలైజేషన్ కండిషన్. అలాగే డిఫరెంట్ స్టేట్స్ ఆర్థోగోనల్, బేసిస్ స్టేట్స్ ఆర్ ఇండిపెండెంట్. దెన్ కంప్లీట్నెస్. సో 0 0 1 1 ఇవి చేస్తే ఐడెంటిటీ మ్యాట్రిక్స్ వస్తుంది. ఐడెంటిటీ మ్యాట్రిక్స్ అంటే మనం మ్యాట్రిక్స్లో రాస్తాం కదా 1 0 0 1, దీన్ని ఐడెంటిటీ మ్యాట్రిక్స్ అంటాం. ఏంటి కంప్లీట్నెస్ ఏం చెప్తుంది అంటే దాంట్లో ఉన్న కాంపోనెంట్స్ అన్నీ కూడా కంప్లీట్గా ఉన్నాయనేది చెప్తుంది. తర్వాత హెర్మిషియన్ కాంజుగేట్, ఇవి బ్రాకెట్ నోటేషన్ యొక్క బేసిక్ ప్రాపర్టీస్. మ్యాట్రిసెస్ తీసుకొని మనం క్రాస్ వెరిఫై చేయొచ్చు. తర్వాత వీటి ఇంపార్టెన్స్ ఏంటి, ఎందుకు ఈ డిఫరెంట్గా ఉన్న వాటిని మనం చదువుతున్నామంటే ఇట్ రిప్రజెంట్స్ ద క్వాంటమ్ స్టేట్స్. సో బేసికల్గా ఈ బ్రాకెట్ నోటేషన్స్ అనేవి క్వాంటమ్ స్టేట్స్ని రిప్రజెంట్ చేయడానికి వాడతాం. ఈ షార్ట్ హ్యాండ్ టైప్ అన్నట్టు సింపుల్గా రిప్రజెంట్ చేయడానికి. కెట్ అనేదేమో కాలం వెక్టర్ అని, బ్రా అనేది రో వెక్టర్ అని ఇంతకు ముందే చదివాం. ఇట్ సింప్లిఫైస్ ద క్యాలిక్యులేషన్.
ఎలా సింప్లిఫై చేస్తాయి? ఇన్నర్ ప్రోడక్ట్, అవుటర్ ప్రోడక్ట్. ఇన్నర్ ప్రోడక్ట్ చేస్తేనేమో ప్రాబబిలిటీ యాంప్లిట్యూడ్ వస్తుంది, ఇది సింపుల్ గా నంబర్. అదే అవుటర్ ప్రోడక్ట్ చేస్తే ఇట్ బిల్డ్స్ ఆపరేటర్. ఆపరేటర్ అంటే ఇక్కడ మ్యాట్రిసెస్ వస్తాయి, ఇంతకు ముందు చేసినట్టు. అవుటర్ ప్రోడక్ట్ ఏమో మ్యాట్రిక్స్ వస్తుంది, ఇన్నర్ ప్రోడక్ట్ వచ్చేసేమో నంబర్ వస్తుంది. సో నంబర్ ఏమో ప్రాబబిలిటీ యాంప్లిట్యూడ్ చెప్తుంది, మ్యాట్రిసెస్ ఏమో ఆపరేటర్స్ గురించి చెప్తాయి. ఇవి బేసికల్ గా దే సింప్లిఫై ద క్యాలిక్యులేషన్స్. తర్వాత జనరల్ అండ్ ఫ్లెక్సిబుల్. సో దే విల్ బి యూజ్ఫుల్ ఇన్ బోత్ ఫైనైట్ అండ్ ఇన్ఫైనైట్ డైమెన్షన్స్, ఇండిపెండెంట్ ఆఫ్ బేసిస్. బేసిస్ అంటే ఒక వెక్టర్ కానీ ఏదైనా ఒక రే ఉందనుకోండి, దాన్ని మనం ఏ కోఆర్డినేట్ సిస్టంలో రిప్రజెంట్ చేస్తున్నాం. సో మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కోఆర్డినేట్ సిస్టమ్స్ ఉంటాయి. కార్టీషియన్ కోఆర్డినేట్ సిస్టము, స్పెరికల్ కోఆర్డినేట్ సిస్టమ్, పోలార్ కోఆర్డినేట్ సిస్టము, అలాగే సిలిండ్రికల్ కోఆర్డినేట్ సిస్టమ్. వీటిలో మనకి జస్ట్ ఒక వెక్టర్ ఉంటే, ఒక రే ఉంటే, దీన్ని కార్టీషియన్ లో ఒక రకంగా రిప్రజెంట్ చేస్తాము, స్పెరికల్ లో ఒక రకంగా రిప్రజెంట్ చేస్తాము, పోలార్ కోఆర్డినేట్స్ లో ఒక రకంగా రిప్రజెంట్ చేస్తాము, సిలిండ్రికల్ కోఆర్డినేట్స్ లో ఒక రకంగా రిప్రజెంట్ చేస్తాం. సో వీటిని రిప్రజెంట్ చేయడానికి మనం యూజ్ చేసే ఏవైతే అవి యాంగిల్స్ అవ్వచ్చు, లేదంటే నంబర్స్ అవ్వచ్చు, వాటిని మనం బేసిస్ అంటాం. సపోజ్ కార్టీషియన్ తీసుకున్నాం అనుకోండి, 3 డైమెన్షన్స్ లో ఎక్స్, వై, జెడ్ వాడతాం. స్పెరికల్ లో ఆర్, తీటా, ఫై వాడతాం. పోలార్ లో ఆరు, తీటా వాడతాం. రైట్, ఇక్కడ ఆర్, తీటా, రో కానీ ఆర్, తీటా, ఎస్ కానీ వాడతాం. సో రే అనేది ఒకటే, దాన్ని డిఫరెంట్ కోఆర్డినేట్ సిస్టమ్స్ లో రిప్రజెంట్ చేస్తున్నాం. ఇవి ఏవైతే మనం ఎక్స్, వై, జెడ్, ఆర్, తీటా, ఫై, ఆర్, తీటా, ఆర్, తీటా, రో అంటామో, వీటిని బేసికల్ గా బేసిస్ అంటాం. రైట్, యూజ్డ్ ఇన్ క్వాంటమ్ మెకానిక్స్ అండ్ కంప్యూటింగ్. క్వాంటమ్ మెకానిక్స్ లో వాడతాము, కంప్యూటింగ్ లో వాడతాం. ఆపరేటర్ ఇంటర్ప్రిటేషన్. ఆపరేటర్ యాక్టింగ్ ఆన్ ఏ స్టేట్. సో ఒక క్వాంటమ్ స్టేట్ మీద ఒక ఆపరేటర్ కానీ యాక్ట్ చేస్తే మనకేం చేస్తుంది అంటే పర్టికులర్ వాల్యూ విత్ వేవ్ ఫంక్షన్ ఇస్తుంది. ఏంటి ఆపరేటర్స్ ఏం చేస్తాయి అంటేనన్నా, బేసికల్ గా మనం మ్యాథమెటిక్స్ లో వాడే ఎడిషన్, సబ్స్ట్రాక్షన్, మల్టిప్లికేషన్, ఇవి నంబర్స్ మీద యూజ్ చేస్తాం, ఇవి ఆపరేటర్స్. సేమ్ అలాగే క్వాంటమ్ లో వేవ్ ఫంక్షన్ లోనే టోటల్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది, కానీ అది డైరెక్ట్ గా మనకి ఇవ్వదు. దాని మీద ఆపరేటర్ అప్లై చేస్తేనే ఇన్ఫర్మేషన్ ఇస్తుంది. ఎనర్జీ ఆపరేటర్ అప్లై చేస్తే ఎనర్జీ ఇస్తుంది, మూమెంటం ఆపరేటర్ అప్లై చేస్తే మూమెంట్ ఇస్తుంది, తర్వాత పొజిషన్ ఆపరేటర్ అప్లై చేస్తే పొజిషన్ వస్తుంది. అలా ఏ వాల్యూ కావాలో ఆ ఆపరేటర్ని వేవ్ ఫంక్షన్ మీద ఆపరేట్ చేస్తుంది. దాంతోపాటు ఎక్స్పెక్టేషన్స్ వాల్యూస్ అనేవి ఐడెంటిఫై చేయడానికి వాడతాం. బేసికల్గా ఈ క్వాంటంలో ఎగ్జాక్ట్నెస్ ఉండదు, ప్రాబబిలిస్టిక్ నేచర్ ఉంటుంది. అది కాక ఒకసారి మెజర్మెంట్ చేసాము అంటే ఆ సిస్టమ్ కొలాప్స్ అయిపోతుంది, మళ్ళీ అదే సిస్టమ్ని రీయూజ్ చేయలేం. సో అందుకనే మనం ఏం చేస్తామంటే క్వాంటంలో సేమ్ టైప్ ఆఫ్ సిస్టమ్స్, నంబర్ ఆఫ్ సిస్టమ్స్ జనరేట్ చేస్తాం. వాటి మీద డిఫరెంట్ టైమ్స్ సేమ్ మెజర్మెంట్ చేసి యావరేజ్ వాల్యూ, ఎక్స్పెక్టేషన్స్ వాల్యూస్ అనేవి మెజర్ చేస్తాం. నెక్స్ట్ వన్, మనం ఆపరేటర్స్ అని చెప్పుకుంటున్నాం కదా, ఇవి ఆపరేటర్ యాక్టింగ్ ఆన్ ఏ స్టేట్ అని. ఇంతకీ ఏంటి ఆపరేటర్లు, ఏం చేస్తాయి? సో an operator is a mathematical rule or matrix that acts on a quantum state. Quantum state అంటే it's a vector to transform it. సో quantum state అంటే వేవ్ ఫంక్షన్ ని ట్రాన్స్ఫార్మ్ చేయడానికి మనం యూజ్ చేసే మ్యాథమెటికల్ రూల్ కానీ మ్యాట్రిక్స్ కానీ. జనరల్ గా ఆపరేటర్స్ కి లెటర్ పైన క్యాప్ ఉంటుంది, ఏ క్యాప్ సైజ్ ఈక్వల్ టు 5. రైట్, సో ఏంటి ఆపరేటర్స్ ఎలా ఉంటాయి అంటే వీ హ్యావ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఆపరేటర్స్. ఐడెంటిటీ ఆపరేటర్ ఏం చేస్తుంది? ఇట్ లీవ్స్ ద క్వాంటమ్ స్టేట్ అన్చేంజ్డ్. యూనిటరీ మ్యాట్రిక్స్ లాగా మనం మ్యాట్రిక్స్ లో యూనిట్ మ్యాట్రిక్స్ తీసుకుంటాం కదా, 1 0 0 1. ఈ యూనిట్ మ్యాట్రిక్స్ ని ఏ మ్యాట్రిక్స్ తో మల్టిప్లై చేసినా సరే దాన్ని చేంజ్ చేయకుండా మళ్ళీ అదే ఇస్తుంది. అలా అన్నట్టు యూనిట్ మ్యాట్రిక్స్ ఎలా వర్క్ చేస్తుందో మ్యాట్రిసెస్ లో, ఇక్కడ ఐడెంటిటీ ఆపరేటర్ అనేది సేమ్ పర్పస్. తర్వాత హెర్మిషియన్ ఆపరేటర్ రిప్రజెంట్స్ ద అబ్జర్వబుల్ క్వాంటిటీస్. ఎనర్జీ, మూమెంటమ్, వీటిని మెజర్ చేయాలంటే హెర్మిషియన్ ఆపరేటర్ వాడతాం, అంటే హెర్మిషియన్ మ్యాట్రిక్స్ అన్నట్టు. ఏంటి హెర్మిషియన్ మ్యాట్రిక్స్?
ఏ ఈజ్ ఈక్వల్ టు ఏ డాగర్. ఏ డాగర్ అంటే ఎలా కనుక్కుంటారంటే ఏ ట్రాన్స్పోజ్ చేసి దాన్ని కాంజుగేట్ చేయాలి, లేదు కాంజుగేట్ చేసి ట్రాన్స్పోజ్ చేయాలి. ఎలా చేసినా కానీ సేమ్. అంటే హారిజాంటల్ ఎలిమెంట్స్ని వర్టికల్ ఎలిమెంట్స్ని హారిజాంటల్గా మార్చాలి. ఎక్కడైతే కాంప్లెక్స్ నెంబర్ ఉంటుందో దాని ప్లేస్లో ప్లేస్లో -i సబ్స్టిట్యూట్ చేయాలి. తర్వాత యూనిటరీ ఆపరేటర్. ఏంటి యూనిటరీ ఆపరేటర్ అంటే ఇట్ ప్రిజర్వ్స్ ద నార్మ్ ఆఫ్ క్వాంటమ్ స్టేట్ యూజ్డ్ ఫర్ క్వాంటమ్ గేట్స్. సో ఈ యూనిటరీ ఆపరేటర్ అనేది కీ రోల్ ప్లే చేస్తుంది క్వాంటమ్ కంప్యూటింగ్లో. యూ డాగర్ ఇంటూ యూ ఇస్ ఈక్వల్ టు ఐ. అలాగే ప్రొజెక్షన్ ఆపరేటర్ పీ స్క్వేర్ ఇస్ ఈక్వల్ టు పీ ఇంటూ పీ. దెన్ పౌలీ ఆపరేటర్స్. పౌలీ ఆపరేటర్స్ అంటే దీస్ ఆర్ ద బేసిక్ క్వాంటమ్ గేట్స్ ఫర్ 1 qubit సిస్టమ్. పౌలీ ఆపరేటర్, ఎక్స్ ఆపరేటరు, వై ఆపరేటరు, జెడ్ ఆపరేటర్. ఏంటివి పౌలీ గేట్స్ అంటే ఆపరేటర్స్ అనేవి క్వాంటమ్ కంప్యూటింగ్లో గేట్స్ లాగా యూజ్ అవుతాయి, క్వాంటమ్ గేట్స్ అన్నమాట. నెక్స్ట్ వన్ ఏం చేస్తారు, వాట్ ఆర్ ద అప్లికేషన్స్ ఆఫ్ ఆపరేటర్స్ ఇన్ క్వాంటమ్ కంప్యూటింగ్. క్వాంటమ్ కంప్యూటింగ్లో ఈ ఆపరేటర్స్ ఎక్కడెక్కడ వాడతారంటే బేసికల్గా ఈ క్వాంటమ్ గేట్స్ని ఇంప్లిమెంట్ చేయడం కోసం, అలాగే క్వాంటమ్ మెజర్మెంట్స్ చేయడానికి, క్వాంటమ్ ఆల్గారిథమ్స్ డిజైన్ చేయడానికి, క్వాంటమ్ సిమ్యులేషన్స్లోను స్టేట్ని ఎవాల్యుయేట్ చేయడానికి, ఎంటాంజిల్మెంట్ జనరేషన్కి, ఎర్రర్ కరెక్షన్కి, రైట్, టెలిపోర్టేషన్స్, వీటన్నిటిలో కూడా వాడతాం. సో నంబర్ ఆఫ్ అప్లికేషన్స్ ఉన్నాయి, బట్ మెయిన్గా మనం ఇక్కడ మాట్లాడుకునేది ఏంటంటే క్వాంటమ్ గేట్ పాయింట్ ఆఫ్ వ్యూలో మాట్లాడతాం. అలాగే ఈ స్టేట్ ఎవాల్యుయేట్ చేయడానికి, అంటే ఆపరేటర్ అనేది ఒక వేవ్ ఫంక్షన్ మీద ఆపరేట్ చేస్తే మనకి ఒక ఐగెన్ వాల్యూ, ఐగెన్ ఫంక్షన్ అనేది ఇస్తుంది, రైట్. ఆపరేటర్ వేవ్ ఫంక్షన్ మీద ఆపరేట్ చేస్తే ఐగెన్ వాల్యూ, ఐగెన్ ఫంక్షన్ ఇస్తుంది. ఇక్కడ మనం ఈ కెట్ నోటేషన్స్ వాడుకుంటాం, రైట్. బ్రాకెట్ నోటేషన్స్ వాడుతున్నాం కాబట్టి ఇక్కడ ఇది రిప్రజెంట్ చేస్తుంది. సో వాట్ ఈస్ హిల్బర్ట్ స్పేస్? హిల్బర్ట్ స్పేస్ అంటే ఇట్స్ ఎ మ్యాథమెటికల్ స్పేస్ వేర్ ఆల్ క్వాంటమ్ స్టేట్స్ లీవ్ అండ్ వేర్ క్వాంటమ్ గేట్స్ యాక్ట్ యాజ్ ట్రాన్స్ఫర్మేషన్స్. సో మనం చెప్పుకునే ఈ క్వాంటమ్ స్టేట్స్ అంటాం కదా, అంటే వేవ్ ఫంక్షన్. ఈ వేవ్ ఫంక్షన్స్ అన్నీ ఎక్కడ ఉంటాయి అంటే హిల్బర్ట్ స్పేస్లో ఉంటాయి. ఏంటి ఇంతకీ హిల్బర్ట్ స్పేస్ అంటే ఇట్స్ ఎ వెక్టర్ స్పేస్. ఈ వెక్టర్ స్పేస్ని హిల్బర్ట్ స్పేస్ అంట. ఇట్ ఈస్ ద హోమ్ ఆఫ్ ఆల్ క్వాంటమ్ స్టేట్స్. ఎవ్రీ క్వాంటమ్ స్టేట్ లైక్ 0, 1 or superposition of these two lives inside a Hilbert space. Hilbert space అంటే ఇట్స్ నథింగ్ బట్ ఏ వెక్టర్ స్పేస్. వేవ్ ఫంక్షన్ అంటే వెక్టర్, దాన్ని ఈ కెట్ నోటేషన్లో ఇలా రాస్తాం, రైట్. సో ఇవన్నీ కూడా హిల్బర్ట్ స్పేస్లో ఉంటాయి. ఏంటి ఈ స్పేస్ యొక్క స్పెషాలిటీ అంటే హిల్బర్ట్ స్పేస్ ఈజ్ ఎ వెక్టర్ స్పేస్. యూ క్యాన్ యాడ్ స్టేట్స్ అండ్ మల్టిప్లై బై ఎన్ నెంబర్స్. సో దీంట్లో ఉన్న అడ్వాంటేజ్ ఏంటంటే ఇవి స్టేట్స్ 0 స్టేట్, 1 స్టేట్, వీటిల్ని నంబర్స్తో మల్టిప్లై చేయొచ్చు, యాడ్ చేయొచ్చు. దాంతోపాటు యూ క్యాన్ క్యాలిక్యులేట్ యాంగిల్స్ అండ్ లెన్స్ యూజింగ్ ఇన్నర్ ప్రోడక్ట్. ఇన్నర్ ప్రోడక్ట్ యూజ్ చేసి యాంగిల్స్, లెన్స్ క్యాలిక్యులేట్ చేయొచ్చు. అలాగే ఇది కంప్లీట్ సిస్టమ్, నో మిస్సింగ్ పాయింట్స్, ఆల్ పాసిబుల్ స్టేట్స్ ఆర్ ఇన్క్లూడెడ్. సో ఏ స్టేట్ కూడా మిస్ అవ్వదు, అన్ని స్టేట్స్ కూడా అవైలబిలిటీ ఉంటాయి ఇందులో హిల్బర్ట్ స్పేస్. అండ్ ఇట్ ఈస్ ఎ నార్మల్, ఆల్ స్టేట్స్ హ్యావ్ వెల్ డిఫైన్డ్ లెంత్. ప్రాబబిలిటీ రూల్ 2-1. అంటే మనం సేమ్ స్టేట్స్ రాసినప్పుడు 1 రాస్తాం, ఇది నార్మల్ అన్నట్టు. ప్రాబబిలిటీ రూల్ 2-1, ప్రాబబిలిటీ 1 ఉంటుంది మ్యాక్సిమం. వాట్ ఈస్ ద అడ్వాంటేజ్ ఆఫ్ హిల్బర్ట్ స్పేస్? హిల్బర్ట్ స్పేస్ యొక్క అడ్వాంటేజెస్ ఏంటంటే it provides a complete mathematical framework for quantum states. సో క్వాంటమ్ స్టేట్స్ని ఎక్స్ప్లెయిన్ చేయాలి అంటే ఈ క్వాంటమ్ కంప్యూటింగ్లో దానికి అవసరమైన మ్యాథమెటికల్ బ్యాక్గ్రౌండ్ మొత్తం కూడా హిల్బర్ట్ స్పేసే ప్రొవైడ్ చేస్తుంది. ఇట్ సపోర్ట్ బోత్ ఫైనైట్ అండ్ ఇన్ఫైనైట్ డైమెన్షనల్ సిస్టమ్. సో మనం లిమిటెడ్ క్యూబిట్స్ వాడుతున్నామా, లేకపోతే లార్జ్ నెంబర్ వాడుతున్నామా, ఏ సిస్టంలో డిస్కస్ చేస్తున్నాము అనేది, ఏ సిస్టంలో అంటే ఫైనైట్ డైమెన్షన్, ఇన్ఫైనైట్ డైమెన్షన్లో డిస్కస్ చేస్తున్నా సరే ఇట్ విల్ సపోర్ట్. ఇన్నర్ ప్రోడక్ట్ గివ్స్ ద ప్రాబబిలిటీ యాంప్లిట్యూడ్స్ ఫర్ మెజర్మెంట్
సో ఇన్నర్ ప్రోడక్ట్ అనేది ప్రాబిలిటీ మెజర్మెంట్ ఇస్తుంది. ఇంతకు ముందు చేసింది ఇన్నర్ ప్రోడక్ట్ అంటే ఇట్స్ సైడ్ బ్రాకెట్ లాగా. ఇట్ ఎనేబుల్స్ ఆర్థోగోనల్ రిప్రజెంటేషన్ ఆఫ్ క్వాంటమ్ స్టేట్స్. ఏంటి ఆర్థోగోనల్ స్టేట్స్ అంటే పర్పెండిక్యులర్ అని అర్థం చేసుకోవచ్చు. ఇలా డిఫరెంట్ స్టేట్స్ ఉన్నప్పుడు 0, 1 ఉంటే అది 0 అవుతుంది. అలాగే అడ్వాంటేజెస్ ఏంటంటే ఆపరేటర్స్ ఆన్ హిల్బర్ట్ స్పేస్ రిప్రజెంటెడ్ బై ఫిజికల్ అబ్జర్వబుల్స్. అలాగే యూనిటరీ ఆపరేటర్స్ ప్రిజర్వ్స్ ద నార్మలైజేషన్, ఎలోస్ టెన్సార్ ప్రోడక్ట్ స్ట్రక్చర్స్ ఆఫ్ మల్టీ క్యూబిట్ సిస్టమ్స్. ఈ టెన్సార్ ప్రోడక్ట్స్ అనేవి వాడతాం. ఏంటి టెన్సార్స్ అంటే 1 పారామీటర్ ఉంటే జనరల్గా దానికి స్కేలార్ అని వాడతాం. అంటే ఏ ఫిజికల్ క్వాంటిటీని రిప్రజెంట్ చేయడానికి 1 పారామీటర్ సరిపోతుంది. అదే 2 పారామీటర్స్ కావాలంటే దాన్ని వెక్టర్ అంటాం. 2 కన్నా ఎక్కువ మల్టిపుల్ పారామీటర్స్ అవసరం అయితే దాన్ని టెన్సార్స్ యూజ్ చేసి రిప్రజెంట్ చేస్తాం. సో స్కేలారు, వెక్టారు, హయ్యర్ ఆర్డర్ మొత్తం కూడా కమ్ అండర్ టెన్సార్. సో మల్టిపుల్ క్యూబిట్ సిస్టమ్స్ వాడేటప్పుడు we will use tensor. Naturally handles superposition and entanglement. సో ఈ సూపర్ పొజిషన్ అండ్ ఎంటాంజిల్మెంట్ అనేవి ఈ క్వాంటమ్ కంప్యూటింగ్లో కీ రోల్ ప్లే చేస్తాయి. సో వీటిల్ని ఇన్బిల్డ్ ఏవైతే మ్యాథమెటిక్స్ ఉన్నాయో ఈ హిల్బర్ట్ స్పేస్లో అవి సపోర్ట్ చేస్తాయి అన్నమాట. దెన్ అప్లికేషన్స్ ఆఫ్ హిల్బర్ట్ స్పేస్. ఈ అప్లికేషన్స్ ఏంటి, దేనికి వాడతారు ఇవి బేసికల్గా అంటే టు రిప్రజెంట్ ద స్టేట్. క్వాంటమ్ స్టేట్స్ ఆర్ వెక్టర్స్ ఇన్ కాంప్లెక్స్ హిల్బర్ట్ స్పేస్. సో ఏదైతే మనం ఈ వేవ్ ఫంక్షన్స్ వాడుతున్నామో వీటిని రిప్రజెంట్ చేయడం కోసం హిల్బర్ట్ స్పేస్ వాడుకుంటాం. సూపర్ పొజిషన్ ప్రిన్సిపల్స్ డిస్క్రైబ్ యూజింగ్ వెక్టర్ ఎడిషన్ ఇన్ హిల్బర్ట్ స్పేస్. సూపర్ పొజిషన్ అంటే 2 స్టేట్స్ ఉన్నాయంటే ఒక దాంట్లో మనం 2 స్టేట్స్తో రిప్రజెంట్ చేయొచ్చు. అంటే ఆల్ఫా ఇంటూ 1 ప్లస్ బీటా ఇంటూ సమ్ 0 స్టేట్. ఇలా డిఫరెంట్ వాటిల్ని యూజ్ చేసి సూపర్ పొజిషన్ ప్రిన్సిపల్ అంటాం. మెజర్మెంట్ థియరీ ప్రాబిలిటీ డిరైవ్డ్ ఫ్రమ్ ఇన్నర్ ప్రొడక్ట్స్. సో అంతకుముందు చూపించింది హిల్బర్ట్ స్పేస్లో ఇన్నర్ ప్రోడక్ట్ చేస్తే వీ విల్ గెట్ ప్రాబిలిటీ. అబ్జర్వబుల్ క్వాంటిటీస్ రిప్రజెంటెడ్ బై హెర్మిషియన్ ఆపరేటర్స్ ఆన్ హిల్బర్ట్ స్పేస్. దాంతోపాటు ఈ యూనిటరీ ఆపరేటర్స్ ఏవైతే ఎక్స్టర్నల్ ప్రోడక్ట్ తీసుకుంటున్నామో అవి ఈ ఆపరేటర్స్ కింద వస్తాయి. వాటితో క్వాంటమ్ గేట్స్ అనేవి డిజైన్ చేస్తాం, మోడల్ చేస్తాం. టైమ్ ఎవల్యూషన్ గవర్న్డ్ బై యూనిటరీ ఎవల్యూషన్ ఇన్ హిల్బర్ట్ స్పేస్. ఎంటాంజిల్మెంట్ మోడలింగ్. సో ఎంటాంజిల్మెంట్ మోడల్ చేయడానికి స్పెక్ట్రల్ డీకంపోజిషన్ అంటే ఎనర్జీ లెవెల్స్ని అనలైజ్ చేయడానికి మెజర్మెంట్ అవుట్కమ్స్కి ఈ హిల్బర్ట్ స్పేస్ అనేది యూజ్ అవుతుంది. క్వాంటమ్ ఆల్గారిథమ్స్ బిల్డ్ యూజింగ్ లీనియర్ ట్రాన్స్ఫర్మేషన్ ఇన్ హిల్బర్ట్ స్పేస్. సో క్వాంటమ్ ఆల్గారిథమ్స్ ఏవైతే ఉన్నాయో ఈ లీనియర్ ట్రాన్స్ఫర్మేషన్ యూజ్ చేసి హిల్బర్ట్ స్పేస్లోనే మనం డిజైన్ చేస్తాం. సో మనం యూజ్ చేసే ఏవైతే క్వాంటమ్ కాన్సెప్ట్స్ వాడతామో ఫర్ క్వాంటమ్ కంప్యూటింగ్ అవన్నీ కూడా హిల్బర్ట్ స్పేస్ బేస్ చేసుకొని ఎక్స్ప్లెయిన్ చేస్తాం. నెక్స్ట్ వన్, వాట్ ఈజ్ క్యూబిట్. సో మనం క్యూబిట్ అని చాలాసార్లు వింటుంటాం. ఇంతకీ ఏంటి క్యూబిట్ అంటే ఏ యూనిట్ ఆఫ్ క్వాంటమ్ ఇన్ఫర్మేషన్. క్వాంటమ్ ఇన్ఫర్మేషన్లో ఒక యూనిట్నే క్యూబిట్ అంటాం. సో మనకు తెలిసిన బైనరీ బిట్స్ ఏంటి, 0 and 1. 0 కానీ ఆర్ 1, దీన్ని బైనరీ బిట్స్ అంటాం. అయితే ఈ క్యూబిట్ ఏంటి, ఈ 0 ఉండొచ్చు, 1 ఉండొచ్చు, ఇట్స్ ఎ కాంబినేషన్ కూడా ఉండొచ్చు. సూపర్ పొజిషన్ ఆఫ్ 0 and 1. సో దాన్ని సూపర్ పొజిషన్ని ఎలా రాస్తామంటే సమ్ వాల్యూ 0 ప్లస్ బీటా 1. కండిషన్ ఏంటంటే ఆల్ఫా స్క్వేర్ ప్లస్ బీటా స్క్వేర్ ఇస్ ఈక్వల్ టు 1 అవ్వాలి. ఇది సూపర్ పొజిషన్ ప్రిన్సిపల్. దాన్ని క్యూబిట్ అంటాం. అంటే కొంత పార్ట్ 0 ఉంటుంది, కొంత పార్ట్ 1 ఉంటుంది. ఈ క్యూబిట్స్ జనరల్గా వేటితో తయారు చేస్తారంటే క్యూబిట్స్ ఫ్యాబ్రికేట్ చేస్తారంటే బేసికల్గా సబ్ అటామిక్ పార్టికల్స్. ఈ సబ్ అటామిక్ పార్టికల్స్ యూజ్ చేసి చేస్తారు. ఫోటాన్స్ కానీ, కోహరెంట్ స్టేట్స్ ఆఫ్ లైట్, ఎలక్ట్రాను, న్యూక్లియస్, ఆప్టికల్ లాటిస్, జోసెఫ్సన్ జంక్షన్, సింగులర్లీ చార్జ్డ్ క్వాంటమ్ డాట్ పెయిర్, క్వాంటమ్ డాట్. రైట్, అంటే
మనం ఏ టెక్నాలజీ వాడుతున్నామో ఆ టెక్నాలజీని బేస్ చేసుకొని క్వాంటమ్ బిట్స్ ఉంటాయి. క్వాంటమ్ బిట్స్ని జనరేట్ చేయడానికి డిఫరెంట్ టెక్నాలజీస్ వాడతాము, దాన్ని బేస్ చేసుకొని ఇన్ని రకాలు ఉన్నాయి. రైట్, ఆ టెక్నాలజీస్ గురించి ఇంకొకసారి చూద్దాం. ప్రెసెంట్ అయితే ఇంతకీ క్యూబిట్ అంటే ఏంటి, దీన్ని ఎలా రిప్రజెంట్ చేస్తారనేది చూద్దాం. ద స్మాలెస్ట్ యూనిట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ ఇన్ క్వాంటమ్ కంప్యూటర్ ఈజ్ నోన్ యాజ్ క్యూబిట్. సో స్మాలెస్ట్ ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉందో దాన్ని క్యూబిట్ అంటాం. ఇట్ రిప్రజెంట్స్ ద స్టేట్ ఆఫ్ వేవ్ ఫంక్షన్ ఇన్ ష్రోడింజర్ ఈక్వేషన్. సో ష్రోడింజర్ ఈక్వేషన్ లో ఈ సై అనేది ఉంది కదా, ఈ కెట్, దీనే మనం బిట్ అనుకోవచ్చు, క్యూబిట్. సో ఏ క్యూబిట్ మే బి ఇన్ ద ఆన్ స్టేట్ ఆర్ ఇన్ ద ఆఫ్ స్టేట్. 1 అంటేనేమో ఆన్, 0 అంటే ఆఫ్, ఎలా అయితే మన రెగ్యులర్ కంప్యూటర్లో వాడతాం. సో మెనీ వేస్ టు ఇంప్లిమెంట్ ఏ క్యూబిట్. క్యూబిట్ని మెనీ వేస్లో ఇంప్లిమెంట్ చేయొచ్చు. ఎందుకని మెనీ వేస్ ఉన్నాయంటే మనం ఏం చెప్పామంటే క్యూబిట్స్ని డిఫరెంట్ వేస్లో ఫ్యాబ్రికేట్ చేస్తున్నారు, అంటే డిఫరెంట్ టెక్నాలజీస్ వాడుతున్నారు కాబట్టి ఒక్కొక్క టెక్నాలజీని ఒక్కొక్క వేలో ఇంప్లిమెంట్ చేస్తారు. సపోజ్ న్యూక్లియర్ స్పిన్ తీసుకున్నారనుకోండి, ఇన్ ఎన్ఎంఆర్ న్యూక్లియర్ మ్యాగ్నెటిక్ రెజొనెన్స్లో డౌన్వర్డ్ అయితే 0, అప్వర్డ్ అయితే 1, స్పిన్ అప్ స్పిన్ డౌన్. ఫోటాన్స్ ఇన్ ఏ క్యావిటీ, 0 ఫోటాన్ అయితే 1 కెట్ వాడతాము, 1 ఫోటాన్ అయితే 1 కెట్ వాడతాం. 0 ఫోటాన్ అయితే 0 కెట్ వాడతాము, 1 ఫోటాన్ అయితే 1 కెట్ వాడతాం. ఎనర్జీ స్టేట్స్ ఆఫ్ ఆటమ్స్, జిఎస్ అంటే గ్రౌండ్ స్టేట్. గ్రౌండ్ స్టేట్ అయితేనేమో 0, ఎగ్జైటెడ్ స్టేట్ అయితే 1. అలాగే పోలరైజేషన్ ఆఫ్ ఫోటాను, ఇంకా చాలా మెథడ్స్ ఉన్నాయి. ఎందుకు చాలా మెథడ్స్ ఉన్నాయంటే మన దగ్గర చాలా వెరైటీ ఆఫ్ క్యూబిట్స్ ఉన్నాయి కాబట్టి ఒక్కొక్క క్యూబిట్ని ఒక్కొక్క వేలో యూజ్ చేస్తారు. తర్వాత ఈ సింగిల్ క్యూబిట్స్ రిప్రజెంట్ చేయడం కోసం విజువలైజేషన్, అంటే ఎలా అర్థం చేసుకోవచ్చు అనేది చెప్పడం కోసమే ఈ బ్లాచ్ స్పియర్ అనేది డెవలప్ చేశారు. ఏంటి ఈ బ్లాచ్ స్పియర్ అంటే ఇట్స్ ఎ జామెట్రికల్ రిప్రజెంటేషన్ ఆఫ్ స్టేట్ ఆఫ్ ఏ సింగిల్ క్యూబిట్. సింగిల్ క్యూబిట్ ని రిప్రజెంట్ చేయడం కోసం వాడతారు. డబుల్, ట్రిపుల్ వాడాలంటే ఇట్స్ ఎ మోర్ కాంప్లికేటెడ్. సో మనం సింగిల్ దాని గురించే డిస్కస్ చేద్దాం. ఇట్స్ ఎ ఫండమెంటల్ యూనిట్ ఆఫ్ క్వాంటమ్ ఇన్ఫర్మేషన్. క్వాంటమ్ ఇన్ఫర్మేషన్ లో ఫండమెంటల్ యూనిట్, రైట్. సో బేసికల్గా ఈ స్పియర్ ని ఎలా డిజైన్ చేస్తారు లేకపోతే ఎలా డ్రా చేస్తారు అంటే ఇట్స్ ఎ యూనిట్ స్పియర్. అంటే సెంటర్ నుంచి రేడియస్, అంటే సర్ఫేస్ మీదకు ఉండే దాన్ని మ్యాగ్నిట్యూడ్ అనేది 1 యూనిట్ తీసుకుంటాం. అంటే అది 1 సెంటీమీటరా 1 మీటరా ఇది మన ఇష్టం. దాన్ని యూనిట్ డైమెన్షన్ తీసుకొని ఆ యూనిట్ స్పియర్ అనేది డ్రా చేస్తాం. ముందు స్పియర్ డ్రా చేస్తాం 3 డైమెన్షన్, వేర్ ద క్యూబిట్స్ క్వాంటమ్ స్టేట్ కెన్ బి విజువలైజ్డ్ యాజ్ ఎ వెక్టర్ ఫ్రమ్ ద సెంటర్ టు ద పాయింట్ ఆన్ ద సర్ఫేస్. ఇప్పుడు ఈ సర్ఫేస్ మీద ఉన్న ప్రతి పాయింట్ కూడా ఒక క్వాంటమ్ బిట్ ని రిప్రజెంట్ చేస్తుంది. జనరల్ గా మనం కన్వెన్షనల్ కంప్యూటర్ మాట్లాడుకుంటే కన్వెన్షనల్ కంప్యూటర్ లో ఉంటే ఆఫ్ స్టేట్ ఉంటుంది, లేదంటే ఆన్ స్టేట్ ఉంటుంది. 2 స్టేట్లు ఉంటాయి, ఆన్ ఆర్ ఆఫ్, 0 ఆర్ 1. కానీ క్యూబిట్ అలా కాదు. ఈ 0 ఆర్ 1 తో పాటు అంటే అప్, డౌన్, ఇవి 2 నార్మల్ గా మనం మాట్లాడుకునే 0, 1s. క్వాంటంలో ఏంటంటే అప్, డౌన్ తో పాటు ఇలా టిల్ట్ అయ్యేవి కూడా ఉంటాయి. అంటే కొంత పాటు 0, కొంత పాటు 1, ఇలా డిఫరెంట్ ఓరియంటేషన్ లో రొటేట్ అవుతాయి. ఈచ్ పాయింట్ ఆన్ ది స్పియర్ రిప్రజెంట్ ఏ క్యూబిట్. సో ఈ స్పియర్ మీద ఉన్న ప్రతి పాయింట్ అనేది ఒక క్యూబిట్ ని రిప్రజెంట్ చేస్తుంది. సో బేసికల్ గా ఒకటే క్యూబిట్, ఆ క్యూబిట్ లో 2 స్టేట్స్ ఉంటాయి, ఆన్, ఆఫ్. అవి కూడా సూపర్ పొజిషన్ మోడ్ లో ఉంటాయి, అంటే విడివిడిగా ఉండవు. కొంత పార్ట్ 1, కొంత పార్ట్ 2 అని. ఇది అంతకుముందు మనం ఏదైతే రాసామో అలాగే సేమ్, ఆల్ఫా 1 ప్లస్ బీటా 0, ఆల్ఫా స్క్వేర్ ప్లస్ బీటా స్క్వేర్ అనేది 1. ఇది ఇలా రిప్రజెంట్ చేస్తాం. సో క్వాంటమ్ కాంపిటీషన్ మూవింగ్ పాయింట్స్ అరౌండ్ ఆన్ ది స్పియర్. సో ఈ కాంపిటీషన్స్ ఎలా చేస్తారు అంటే ఈ స్పియర్ మీద మూవ్ అవుతున్న వాటిలాగా విజువలైజ్ చేస్తాం. విజువలైజ్ అంటే అర్థం చేసుకోవడానికి వాడేది. సో బేసికల్ గా ఏంటిది అంటే ఇదేమో 0 స్టేట్, డౌన్వర్డ్ 1 స్టేట్ అయితే ఈ రెండిటి సూపర్ పొజిషన్ కనుక తీసుకుంటే మనం దీంట్లో ఒక సమ్ డైరెక్షన్ లో ఈ యారో అనేది రిప్రజెంట్ చేస్తుంది ఈ స్పియర్.
సో ఈ స్పియర్ మీద ఉన్న ప్రతి పాయింట్ అనేది ఒక క్యూబిట్ ని రిప్రజెంట్ చేస్తుంది. ఒక్కొక్క పాయింట్ ఈ A0 టు A1 ఇవి రెండు మారిపోతుంటాయి. అయితే వాటిని స్క్వేర్ చేసి యాడ్ చేస్తే 1 వస్తుంది. సో వీటిల్ని సూపర్ పొజిషన్ ఆఫ్ స్టేట్స్ అంటాం. ఇండివిజువల్ ఏమో 0, 1, సూపర్ పొజిషన్ అయితే కాంబినేషన్ అది. సో ఈ సూపర్ పొజిషన్ ఏదైతే క్యూబిట్ ఉందో దీన్ని రిప్రజెంట్ చేయడం కోసం ఈ బ్లాచ్ స్పియర్స్ అనేవి యూజ్ చేస్తాం. సో ఈ క్యూబిట్ ని ఎలా రాస్తాము అంటే ఇంతకు ముందే చూసాం. ఆల్ఫా 0, బీటా 1 ఇవి రెండు యాడ్ చేస్తే 1 అవ్వాలి. ఇది జనరల్ రిప్రజెంటేషన్. సపోజ్ దీన్ని యాంగిల్స్ యూజ్ చేసి ఇవి psi is equal to cos theta by 2 0 e power i5 sin theta by 2 1. సో ఇవి ఎలా రాస్తాము? ఈ స్పెరికల్ కోఆర్డినేట్స్ వాడాలి. స్పెరికల్ కోఆర్డినేట్స్ వాడి ఒక పాయింట్ తీసుకొని దాన్ని రిప్రజెంట్ చేస్తూ ఉన్నాం. థీటా అనేది లాటిట్యూడ్ చెప్తుంది, అంటే ఫ్రమ్ నార్త్ టు సౌత్ పోల్. అలాగే ఫై అనేది లాంగిట్యూడ్ చెప్తుంది, రొటేషన్ అరౌండ్. ఫై అనేది ఈ రొటేషన్ చెప్తుంది, దీని చుట్టుకొలత ఎంత ఉంది అనేది. అలాగే లాటిట్యూడ్ అనేది నార్త్ నుంచి సౌత్ కి ఉండే యాంగిల్ చెప్తుంది. సో ఇక్కడ చూపించినట్టు ఈ థీటా ఏమో లాటిట్యూడ్. దేనికి మధ్యలో తీసుకున్నాం మనం? జెడ్ యాక్సిస్ నుంచి ఈ పాయింట్ ఇక్కడ ఉంటే వేవ్ ఫంక్షన్ దానికి తీసుకున్నాం. అదే లాంగిట్యూడ్ అంటే ఈ ఎక్స్ యాక్సిస్ నుంచి దీని ప్రొజెక్షన్ తీసుకుంటే ఈ ప్రొజెక్షన్ అనేది ఎక్కడికి చూపిస్తుందో దానికి మధ్యలో ఉండే యాంగిల్నే మనం ఏమంటామంటే లాంగిట్యూడ్ అంటాం. సో బేసికల్గా క్యూబిట్ అనేది నార్మల్గా రిప్రజెంట్ చేస్తారు ఇలా. మనం ఒకవేళ స్పెరికల్లో అంటే బ్లాచ్ స్పియర్ కాబట్టి స్పెరికల్ కోఆర్డినేట్స్ యూస్ చేసి ఇది డిరైవ్ చేసుకోవచ్చు. రైట్, నెక్స్ట్ వన్ ఏంటి? బేసికల్గా ఏంటి కీ పాయింట్స్ దీంట్లో అంటే కీ ప్రాపర్టీస్ ఏంటంటే సెంటర్ రిప్రజెంట్స్ ద కంప్లీట్లీ మిక్స్డ్ స్టేట్. ఈ సెంటర్ ఏదైతే ఉందో అది మిక్స్డ్ స్టేట్ చెప్తుంది. నార్త్ పోల్ స్టేట్స్ 0. నార్త్ పోల్ అంటే ఇక్కడ శాంతం టాప్ లో ఉంది, ఇది 0 చెప్తుంది. సౌత్ పోల్ 1, స్టేట్ 1, స్టేట్ 0 గెట్స్ ఎనీ పాయింట్ ఆన్ ద సర్ఫేస్. ఇట్స్ ఎ ప్యూర్ క్వాంటమ్ స్టేట్. ఈ సర్ఫేస్ మీద అంటే ఈ స్పియర్ మీద ఏ పాయింట్ తీసుకున్నా సరే ఇది కాంబినేషన్ ఉంటుంది, సూపర్ పొజిషన్. రొటేషన్ ఈజ్ ఈక్వల్ టు గేట్స్ ని రొటేషన్స్ లో చూపిస్తాం. సో క్వాంటమ్ గేట్స్ లైక్ XYZ ఆర్ విజువలైజ్డ్ యాజ్ రొటేషన్స్ ఆన్ ద స్పియర్. సో ఈ XYZ క్వాంటమ్ గేట్స్ ఏవైతే ఉన్నాయో అవి సింగిల్ క్యూబిట్స్ మీద వాడతాం మనం. అవి ఇక్కడ యూజ్ అవుతాయి. ఆపోజిట్ పాయింట్స్ రిప్రజెంట్స్ ద ఆర్థోగోనల్, కంప్లీట్లీ డిఫరెంట్ స్టేట్స్. నెక్స్ట్ ఇంతకీ ప్రాపర్టీస్ బాగానే ఉన్నాయి, కానీ అప్లికేషన్స్ ఏంటి? ఇంత చేసి ఎక్కడ వాడతాము అంటే వి యూస్ ఇన్ క్వాంటమ్ గేట్ డిజైన్. సో క్వాంటమ్ గేట్స్ డిజైన్ చేయడం కోసం వాడతాం ఈ బ్లాచ్ స్పియర్ అని. విజువలైజెస్ అండ్ టెస్ట్ ద సింగిల్ క్యూబిట్ గేట్ ఆపరేషన్స్. గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే ఇది సింగిల్ బిట్ కి మాత్రమే యూజ్ అవుతుంది. XYZ, హెడ్మాడ్ గేట్స్ ఇవన్నీ కూడా సింగిల్ క్యూబిట్స్ కు వాడేది. క్యూబిట్ స్టేట్ మ్యానిపులేషన్ గైడ్స్ ద ప్రిసైజ్ కంట్రోల్ ఆఫ్ క్యూబిట్ స్టేట్స్ వయా రొటేషన్స్. మైక్రోవేవ్స్ కానీ లేజర్ పల్సెస్ ఇవి యూజ్ చేసి మనం క్యూబిట్ స్టేట్స్ ని మ్యానిపులేట్ చేస్తాం. దీన్ని ప్రాపర్ గా అర్థం చేసుకోవడానికి ఈ బ్లాచ్ స్పియర్ అనేది యూజ్ అవుతుంది. క్వాంటమ్ ఎర్రర్ కరెక్షన్. సో క్వాంటమ్ చేసేటప్పుడు వచ్చే ఎర్రర్ ఏదైతే ఉందో దాన్ని కరెక్ట్ చేయడానికి మనం వాడతామండి. హెల్ప్స్ అనలైజ్ హౌ క్యూబిట్ స్టేట్స్ డ్రిఫ్ట్ డ్యూ టు నాయిస్ అండ్ హౌ టు కరెక్ట్ దెమ్. సో ఇక్కడ ఎర్రర్ ఎందుకు వస్తుంది అంటే డీఫోకస్ నాయిస్ వల్ల కానీ లేదు అంటే డీకోహరెన్స్ వల్ల ఎర్రర్ వస్తుంది. సో ఆ ఎర్రర్స్ ని కరెక్ట్ చేయడం కోసం ఈ బ్లాచ్ స్పియర్ అనేది యూజ్ అవుతుంది. అలాగే క్వాంటమ్ స్టేట్ టోమోగ్రఫీ యూజ్ టు రీకన్స్ట్రక్ట్ ద స్టేట్ ఆఫ్ క్యూబిట్ బై మెజరింగ్ ద ప్రొజెక్షన్స్ అలాంగ్ బ్లాచ్ యాక్సిస్. సో ఈ రీకన్స్ట్రక్ట్ చేయడం కోసం కూడా మనం వాడతాం. దెన్ వాట్ ఈస్ ద సిగ్నిఫికెన్స్ ఆఫ్ బ్లాచ్ స్పియర్స్? బ్లాచ్ స్పియర్స్ యొక్క సిగ్నిఫికెన్స్ ఏంటి? విజువలైజ్ ద క్యూబిట్ స్టేట్ అంటే క్యూబిట్ లో క్యూబిట్స్ ఎలా ఉన్నాయి అనేది విజువలైజేషన్ కి పనికొస్తుంది.
దాంతోపాటు సూపర్ పొజిషన్ ఎలా జరిగింది, ఇట్స్ ఎ లీనియర్ కాంబినేషన్ ఆఫ్ 0 1s ఆ స్పియర్ మీద ఎలా ఉన్నాయి అనేది చూపిస్తుంది. దాంతోపాటు ఫేజ్ ఇన్ఫర్మేషన్ ఇంక్లూడెడ్. పాయింట్స్ ఆన్ ద స్పియర్ ఇంక్లూడ్ బోత్ యాంప్లిట్యూడ్ అండ్ ఫేజ్. సో యాంప్లిట్యూడ్ ఎంత ఉంది, ఫేజ్ ఎంత ఉంది అంటే యాంగిల్స్ కూడా ఇస్తాయి కాబట్టి దాని నుంచి మనం ఇన్ఫర్మేషన్ వస్తుంది. గ్రేట్ సర్కిల్ ఈజ్ ఈక్వల్ టు బేసిస్ చేంజ్. రొటేషన్స్ అరౌండ్ ద యాక్సిస్ కరస్పాండ్స్ టు క్వాంటమ్ గేట్స్. క్వాంటమ్ గేట్స్ అంటే ఇట్స్ ఎ రొటేషన్ అరౌండ్ ద యాక్సిస్. అలాగే ఈజీ ఇంటర్ప్రిటేషన్ ఆఫ్ క్వాంటమ్ గేట్స్. క్వాంటమ్ గేట్స్ ని ఈజీగా అర్థం చేసుకోవడం కోసం ఈ బ్లాచ్ స్పియర్ అనేది యూస్ అవుతుంది. లైక్ పౌలి XYZ గేట్స్, రైట్? ప్యూర్ ఆర్ మిక్స్డ్ స్టేట్. ప్యూర్ స్టేట్స్ లైస్ ఆన్ ద సర్ఫేస్, మిక్స్డ్ స్టేట్స్ లైస్ ఇన్సైడ్ ద స్పియర్. దెన్ హెల్ప్ ఇన్ క్వాంటమ్ కంట్రోల్, యూజ్ఫుల్ ఇన్ విజువలైజింగ్ అండ్ డిజైనింగ్ ఏ క్వాంటమ్ ఆపరేషన్స్. సో క్వాంటమ్ ఆపరేషన్స్ ని డిజైన్ చేయడానికి ఈ బ్లాచ్ స్పియర్ అనేది యూజ్ అవుతుంది. దీంతో పాటు యూజ్డ్ ఇన్ NMR అండ్ క్వాంటమ్ ఆప్టిక్స్. సో క్వాంటమ్ ఆప్టిక్స్ లోను, న్యూక్లియర్ మ్యాగ్నెటిక్ రెజోనెన్స్ లోను ఈ బ్లాచ్ స్పియర్ అనేది యూజ్ చేస్తాం. అలాగే క్వాంటమ్ కంప్యూటింగ్ లో మనం ఇప్పుడు రెగ్యులర్ కంప్యూటర్ కి క్వాంటమ్ కంప్యూటర్ కి డిఫరెన్సెస్ ఏంటో చూద్దాం. సో డిఫరెన్సెస్ చూడబోయే ముందు బేసిక్ డెఫినేషన్ చూద్దాం. వాట్ ఈస్ క్వాంటమ్ కంప్యూటర్, అలాగే క్లాసికల్ కంప్యూటర్ ఏంటి. సో ఏ కంప్యూటర్ దట్ యూజెస్ ఏ లాస్ ఆఫ్ క్వాంటమ్ మెకానిక్స్ టు పెర్ఫార్మ్ మ్యాసివ్లీ ప్యారలల్ కంప్యూటింగ్ త్రూ సూపర్ పొజిషన్, ఎంటాంజిల్మెంట్ అండ్ డీకోహరెన్స్. సో క్వాంటమ్ కంప్యూటర్ ఏంటంటే క్వాంటమ్ లాస్ ని యూజ్ చేసుకొని కాంపిటీషన్స్ ని పెర్ఫార్మ్ చేసేదాన్నే క్వాంటమ్ కంప్యూటర్ అంటారు. తర్వాత క్లాసికల్ కంప్యూటర్ అంటే ఏంటంటే a computer that uses a voltage flowing through the circuits and gates which can be controlled and manipulated entirely by classical mechanics. That's what we call classical computer. అంటే సర్క్యూట్స్, గేట్స్ ఏదైతే వోల్టేజ్ బేస్డ్ ఉన్నాయో అవి వెళుతూ వాటిని మ్యానిపులేట్ చేస్తే మనకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ని లేదు మనకు కావాల్సిన ఫినామినాస్, కాంపిటీషన్స్ చేయడమే ఈ క్లాసికల్ కంప్యూటర్ చేసే పని. బైనరీ సిస్టమ్ వాడతాము, క్వాంటంలోనేమో క్యూబిట్స్ ఉంటాయి, రైట్? సో యాక్చువల్గా డిఫరెన్సెస్ ఏంటి, బేసిక్ డిఫరెన్సెస్ ఏంటంటే యూనిట్ ఆఫ్ డేటా. ఈ క్లాసికల్లో బిట్స్ అంటాం, 0 1 రెండే ఆప్షన్స్, 0 కానీ 1 కానీ. సో ఏ ఇన్ఫర్మేషన్ ఉన్నా సరే మనం 0లు 1లోనే రిప్రజెంట్ చేయాలి. క్యూబిట్స్ అంటే 0 1తో పాటు బోత్ అట్ ద సేమ్ టైం, అంటే సూపర్ పొజిషన్ ప్రిన్సిపల్ అనేది ఉంటుంది, రైట్? వర్కింగ్ ప్రిన్సిపల్ యూజెస్ ట్రాన్సిస్టర్స్ అండ్ లాజిక్ గేట్స్. ఇక్కడ ట్రాన్సిస్టర్స్, లాజిక్ గేట్స్ ఏవైతే మనం ప్రిపేర్ చేస్తామో అవి యూజ్ చేస్తాం క్లాసికల్ కంప్యూటర్స్. అదే క్వాంటమ్ కంప్యూటర్స్ లో ఇది క్వాంటమ్ మెకానికల్ బేస్డ్ వర్క్ చేస్తుంది. సూపర్ పొజిషన్, ఎంటాంజిల్మెంట్, దాంట్లో కూడా గేట్స్ ఉంటాయి, కానీ ఆపరేటర్స్ అవి కాన్సెప్ట్ టోటల్ డిఫరెన్స్ గా ఉంటుంది. అలాగే ప్రాసెసింగ్ స్టైల్ సీక్వెన్షియల్ స్టైల్, అంటే ఒకదాని తర్వాత ఒకటి. ప్యారలల్ కూడా ఛాన్స్ ఉంది కానీ చాలా లిమిటెడ్ అన్నట్టు. ఇట్స్ క్వాంటమ్ కంప్యూటర్కి వస్తే ఇట్స్ అ మ్యాసివ్లీ ప్యారలల్ డ్యూ టు సూపర్ పొజిషన్. సో ఈ సూపర్ పొజిషన్ ప్రిన్సిపల్ వల్ల ప్యారలల్ కంప్యూటింగ్ అనేది ఈ క్వాంటమ్ కంప్యూటింగ్ లో ఎక్సలెంట్ గా నడుస్తుంది. అలాగే ఇన్ఫర్మేషన్ లాస్, సమ్ ఎనర్జీ లాస్ట్ యాజ్ హీట్ డ్యూరింగ్ ద ప్రాసెస్. అంటే డేటా ప్రాసెస్ చేసేటప్పుడు హీట్ అనేది జనరేట్ అయ్యి కొంత ఎనర్జీ అనేది లాస్ అవుతుంది. దానివల్ల కూడా ఒక్కొక్కసారి ఇన్ఫర్మేషన్ లాస్ అవ్వచ్చు. దీంట్లో క్వాంటమ్ కంప్యూటర్లో జనరల్గా నో ఎనర్జీ లాస్ అనేది ఆల్మోస్ట్ ఉండదు. తర్వాత దేనికి వాడతారు, గుడ్ ఫర్ డే టు డే వర్క్స్. ఏదైతే ఇప్పుడు రెగ్యులర్గా మనం కంప్యూటర్ వాడుతున్నామో అది క్లాసికల్ కంప్యూటర్ అంటాం. ఇది బ్రౌజింగ్ కి, ఎంఎస్ ఆఫీస్, క్యాలిక్యులేషన్స్, నార్మల్ గా చేసే వర్క్స్ అన్నిటికి కూడా క్లాసికల్ కంప్యూటర్ అనేది సరిపోతుంది. దెన్ వాట్ అబౌట్ క్వాంటమ్ కంప్యూటర్? క్వాంటమ్ కంప్యూటర్ దేనికి కావాలంటే కాంప్లెక్స్ సిమ్యులేషన్స్ కావాలి. అంటే కెమిస్ట్రీలో మాలిక్యులర్ డిజైన్స్ కానీ, తర్వాత ఫార్మాస్యూటికల్స్ లో మాలిక్యూల్స్ డిజైన్ చేయడానికి కానీ, క్రిప్టోగ్రఫీ, వీటిలో అంటే అడ్వాన్స్డ్ కాంపిటేషన్స్ ఏవైతే కన్వెన్షనల్ కంప్యూటర్స్ అనేవి మంత్స్, ఇయర్స్ తీసుకుంటాయో అదే క్వాంటమ్ కంప్యూటర్ అనేది చాలా తక్కువ టైంలో కంప్లీట్ చేస్తుంది. అలాగే డెవలప్మెంట్ స్టేజ్ ఏ స్టేజ్లో ఉంది? మెచ్యూర్ అండ్ వైడ్లీ అవైలబుల్. సో ఈ క్లాసికల్ కంప్యూటర్స్ ఆల్రెడీ వెల్ ఎస్టాబ్లిష్డ్, అలాగే అందరికీ మార్కెట్లో అవైలబుల్, కాస్ట్ కొంచెం ఎక్కువైనా కానీ.
ఎమర్జింగ్ అండ్ స్టిల్ ఎక్స్పెరిమెంటల్. క్వాంటమ్ కంప్యూటర్తో పోలిస్తే క్వాంటమ్ కంప్యూటర్ అనేది ఇట్స్ ఎ ఎమర్జింగ్ టెక్నాలజీ. స్టిల్ ఇంకా ఎక్స్పెరిమెంట్స్ చేస్తూనే ఉన్నాయి. ఎర్రర్ హ్యాండ్లింగ్, ఇక్కడ దాంట్లో డేటాలో వచ్చే ఎర్రర్స్ కానీ లేకపోతే ప్రాబ్లమ్స్ని సింపుల్ ఎర్రర్ కరెక్షన్ చేస్తాం. నీడ్స్ కాంప్లెక్స్ క్వాంటమ్ ఎర్రర్ కరెక్షన్స్. సో ఈ క్వాంటమ్ కంప్యూటర్స్లో వర్కింగ్ ప్రిన్సిపల్ ఇవన్నీ డిఫరెంట్గా ఉంటాయి కాబట్టి ఆ ప్రాబ్లం కరెక్షన్ అనేది కూడా కొంచెం కాంప్లెక్స్గానే ఉంటుంది. రైట్. హౌ క్వాంటమ్ కంప్యూటర్స్ లుక్ లైక్. జనరల్గా క్వాంటమ్ కంప్యూటర్స్ ఎలా ఉంటాయి? జనరల్గా ఇక్కడ ఏదైతే కనిపిస్తుందో ఇదే అన్ని చోట్ల క్వాంటమ్ కంప్యూటర్ అంటే మనం ఎక్కువగా చూసేది ఇది సూపర్ కండక్టర్ క్యూబిట్ బేస్డ్ IBM 53. రైట్. తర్వాత ఇంకా డిఫరెంట్ కంప్యూటర్స్ ఉన్నాయి. ప్రజెంట్ అయితే మనం మెయిన్లీ ఫోకస్ ఆన్ సూపర్ కండక్టింగ్ బేస్డ్ క్యూబిట్. రైట్. తర్వాత నార్మల్ కంప్యూటర్లో కాంపోనెంట్స్ ఉన్నట్టే క్వాంటమ్ కంప్యూటర్లో కూడా కాంపోనెంట్స్ ఉంటాయి. బేసికల్గా నార్మల్ కంప్యూటర్లో సాఫ్ట్వేర్ ఉంటుంది, హార్డ్వేర్ ఉంటుంది. రైట్. మళ్ళీ హార్డ్వేర్లో ప్రాసెసర్ అని, CPU అని, గేట్స్, మదర్ బోర్డు, సర్క్యూట్స్ ఇలా ఉంటాయి. అలాగే క్వాంటంలో కూడా డిఫరెంట్ కాంపోనెంట్స్ అనేవి ఉంటాయి. సాఫ్ట్వేర్ అండ్ డేటా ఉంటుంది. దాన్ని క్లాసికల్ కంప్యూటర్కి ఇస్తాము. ఆ క్లాసికల్ కంప్యూటర్ ఏం చేస్తుంది అంటే ఎలక్ట్రానిక్ రైటింగ్ చేసి దాన్ని డేటాగా కన్వర్ట్ చేసి క్వాంటమ్కి ఇస్తుంది. ఈ క్వాంటమ్ చిప్ సెట్ అనేది యాక్చువల్గా రిఫ్రిజిరేటెడ్ అండ్ క్లోజ్డ్ అయి ఉంటుంది. బేసికల్గా ఇది సూపర్ కండక్టింగ్ క్యూబిట్. సో ఇక్కడ ఏదైతే మనం చూస్తున్నామో ఇది సూపర్ కండక్టింగ్ క్యూబిట్ బేస్. ఆ క్యూబిట్ అనేది ఇక్కడ ఎక్కడో చివరిలో ఉంటుంది. ఈ మొత్తాన్ని కూడా ఏం చేస్తారంటే క్లోజ్డ్ కంటైనర్లో ఉంటుంది, లో టెంపరేచర్. ఇలా కంప్లీట్ క్లోజ్ ఉంటుంది, ఓపెన్లో ఉండదు. చూపించడం కోసం ఓపెన్లో పెట్టారు, అది కంప్లీట్ క్లోజ్డ్ ఉంటుంది. అక్కడ క్యాలిక్యులేషన్స్ అనేవి జరుగుతాయి. సో బేసికల్గా ఏమేమి ఉంటాయంటే ఫస్ట్ ఈ డేటా ప్రాసెస్లో ఫండమెంటల్ యూనిట్ క్యూబిట్స్, తర్వాత క్వాంటమ్ గేట్స్. ఈ క్వాంటమ్ గేట్స్ అనేవి జనరల్గా మనకి లాజిక్ గేట్స్ ఉంటాయి కదా క్లాసికల్లో, దీంట్లో క్వాంటమ్ గేట్స్ ఉంటాయి. లాజిక్ గేట్స్ అంటే అండ్ గేటు, ఆర్ గేటు, నాట్ గేటు, ఎక్స్నార్ గేటు ఇలా ఉంటాయి. ఇదే క్వాంటంలో అయితే పౌలీ గేట్స్ ఉంటాయి, XYZ, హెడ్మాట్ గేటు, C0 గేటు, ఇవి క్వాంటంలో ఉంటాయి. వీటిల్ని యూనిటరీ మ్యాట్రిసెస్ వాడి రిప్రజెంట్ చేస్తాం. జనరల్గా నార్మల్ క్లాసికల్ లాజిక్ గేట్స్కి మనం బూలియన్ ఆల్జీబ్రా వాడతాం, జీరోస్, వన్స్ వాటిని రిప్రజెంట్ చేయడానికి. ఇక్కడ యూనిటరీ మ్యాట్రిసెస్ వాడతారు. దాంతోపాటు క్వాంటమ్ రిజిస్టర్, ఏ గ్రూప్ ఆఫ్ క్యూబిట్స్ యూజ్డ్ టు స్టోర్ ఇన్ఫర్మేషన్, క్వాంటమ్ ఇన్ఫర్మేషన్. సో క్వాంటమ్ ఇన్ఫర్మేషన్ ని స్టోర్ చేయడానికి క్వాంటమ్ రిజిస్టర్స్ వాడతాం. ఇట్స్ హోల్డ్స్ ఇంటర్మీడియట్ అండ్ ఫైనల్ రిజల్ట్స్ డ్యూరింగ్ కాంపిటీషన్. సో ఈ క్వాంటమ్ కంప్యూటర్ అనేది ప్రాసెస్ చేసేటప్పుడు ఇంటర్మీడియట్ రిజల్ట్, ఫైనల్ రిజల్ట్ అనేది క్వాంటమ్ రిజిస్టర్లో రిజిస్టర్ అవుతుంది. సో నెంబర్ ఆఫ్ క్యూబిట్స్ ఈజ్ ఈక్వల్ టు రిజిస్టర్ విడ్త్ అంట. ఎన్ని క్యూబిట్స్ ఉన్నాయో దాన్ని. క్వాంటమ్ ప్రాసెసర్ యూనిట్ QPU executes quantum algorithms and operations, control qubit interactions and gate applications, operations based on quantum mechanical principles. So ఈ రెగ్యులర్ కంప్యూటర్లోనేమో CPU ఉంటుంది, క్వాంటమ్ కంప్యూటర్లోనేమో QPU ఉంటుంది, క్వాంటమ్ ప్రాసెసింగ్ యూనిట్. సో దీంట్లోనే క్వాంటమ్ ఆల్గారిథమ్స్, ఆపరేషన్స్ అనేవి ఎగ్జిక్యూట్ అవుతాయి. సో ఇట్ కంట్రోల్స్ ద క్యూబిట్ ఇంటరాక్షన్స్ అండ్ గేట్ అప్లికేషన్స్, ఆపరేట్స్ బేస్డ్ ఆన్ క్వాంటమ్ మెకానికల్ ప్రిన్సిపల్. అంతకుముందు ఏవైతే మనం చెప్పుకున్నామో ఆ క్వాంటమ్ మెకానికల్ ప్రిన్సిపల్స్ని బేస్ చేసుకొని ఇది వర్క్ చేస్తుంది. కంట్రోల్ ఎలక్ట్రానిక్స్. సో ఏ కంప్యూటర్ తీసుకున్నా సరే ఎలక్ట్రానిక్స్ అనేవి మెయిన్ రోల్ ప్లే చేస్తాయి. దీంట్లో సిగ్నల్స్ని మ్యానిపులేట్ చేయడానికి, అంటే క్యూబిట్స్ని మ్యానిపులేట్ చేయడానికి వీ యూజ్ మైక్రోవేవ్ ఆర్ లేజర్, మేనేజెస్ గేట్ టైమింగ్స్ అండ్ సీక్వెన్సెస్, కన్వర్ట్స్ క్లాసికల్ ఇన్స్ట్రక్షన్స్ ఇంటూ క్వాంటమ్ పల్సెస్. సో యాక్చువల్గా ఎక్కడ వాడతాము అంటే ఇక్కడ మనం చూపించినట్టు ఇది క్లాసికల్ కంప్యూటరు. ఈ క్లాసికల్ పల్సెస్ని ఈ క్వాంటమ్ దానికి కన్వర్ట్ చేసేటప్పుడు అవి ఎలక్ట్రానిక్ రైటింగ్లో ఇవి వాడతామని. కంట్రోల్ కన్వర్ట్ క్లాసికల్ ఇన్స్ట్రక్షన్స్ ఇంటూ క్వాంటమ్ పల్సెస్. క్రయోజెనిక్ సిస్టమ్. సో మనం ఎప్పుడైతే సూపర్ కండక్టింగ్ క్యూబిట్స్ వాడుతున్నామో దీనికి మిల్లీ కెల్విన్ దాకా లో టెంపరేచర్ అనేది కావాలి, నియర్ అబ్సల్యూట్ జీరో.
అలా ఉంటేనే ఆ క్యూబిట్స్ అనేవి ప్రాపర్గా వర్క్ అవుతాయి. లేదు అంటే నాయిస్ ఉంటే అవి ప్రాబ్లం అవుతుంది. సో మెయింటైన్స్ అల్ట్రా లో టెంపరేచర్స్ నియర్ అబ్సల్యూట్ జీరో, యూజెస్ డైల్యూషన్ రిఫ్రిజిరేటర్స్ అనేవి వాడతారు. దాంతోపాటు క్వాంటమ్ మెమరీ. సో క్వాంటమ్ మెమరీలో ఏం జరుగుతుంది అంటే టెంపరీ స్టోర్స్ క్వాంటమ్ ఇన్ఫర్మేషన్ని టెంపరీగా స్టోర్ చేస్తుంది. అలాగే మస్ట్ ప్రిజర్వ్ కొహరెన్స్ అండ్ ఎంటాంజిబిలిటీ. దాంతోపాటు ఇట్స్ యాక్టివ్ రీసెర్చ్ ఏరియా, ఇంకా ఫైనల్ స్టేజ్కి రాలేదు, ఇంకా రీసెర్చ్ జరుగుతున్నాయి. అలాగే రీడౌట్ సిస్టమ్, ఇట్ మెజర్స్ క్వాంటమ్ స్టేట్స్ ఆఫ్టర్ కాంపిటీషన్, కన్వర్ట్స్ క్వాంటమ్ ఇన్ఫర్మేషన్ ఇంటూ క్లాసికల్ బిట్స్, మస్ట్ బి యాక్యురేట్, ఫాస్ట్ అండ్ నాన్ డిస్ట్రక్ట్. సో క్వాంటమ్ ఇన్ఫర్మేషన్ని క్లాసికల్గా కన్వర్ట్ చేస్తుంది. ఎందుకు అంటే యాక్చువల్గా మనం వాడే క్వాంటంలో కూడా ఫైనల్గా అవుట్పుట్స్ అన్నీ కూడా మళ్ళీ క్లాసికల్ కనెక్ట్ చేసే వాడతాం. సో ఈ క్లాసికల్ ప్రాసెసర్ ఏంటంటే క్వాంటమ్ హార్డ్వేర్కి యూజర్ సాఫ్ట్వేర్కి కోరిలేట్ చేస్తుంది. హ్యాండిల్స్ టాస్క్ లైక్ కంపైలింగ్ సర్క్యూట్, మేనేజింగ్ ఎర్రర్స్, సపోర్ట్స్ హైబ్రిడ్ క్వాంటమ్ క్లాసికల్స్ ఆల్గోరిథమ్స్. దెన్ క్వాంటమ్ ఎర్రర్ కరెక్షన్ సిస్టమ్, ఇది చాలా ఇంపార్టెంట్. ఇట్ డిటెక్ట్స్ అండ్ ఫిక్సెస్ ద ఎర్రర్స్ డ్యూ టు డీకోహరెన్స్ ఆర్ నాయిస్ వల్ల క్వాంటమ్ స్టేట్ కనుక డిస్టర్బ్ అయితే దాన్ని సెట్ చేస్తుంది. ఎసెన్షియల్ ఫర్ రిలయబుల్ లాంగ్ టర్మ్ ఆపరేషన్స్, యూజెస్ టెక్నిక్స్ లైక్ షోర్ కోడ్, సర్ఫేస్ కోడ్, లైక్ దట్. అంటే ఈ కోడ్స్ యూజ్ చేసి దాంట్లో వచ్చే ఎర్రర్స్ని కరెక్ట్ చేస్తుంది. నెక్స్ట్ వన్ క్వాంటమ్ బిట్ ఆర్ క్యూబిట్. ఇది స్మాలెస్ట్ యూనిట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ ఇన్ ఏ క్వాంటమ్ కంప్యూటర్. క్వాంటమ్ కంప్యూటర్లో ఉన్న స్మాలెస్ట్ యూనిట్నే క్యూబిట్ అంటాం. క్యూబిట్ అనేది అది ఆన్ స్టేట్ అయితే 1, ఆఫ్ స్టేట్ అయితే 0 అవుతుంది. అయితే మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ క్యూబిట్స్ ఉండటం వల్ల దాన్ని ఇంప్లిమెంట్ చేయడానికి కూడా డిఫరెంట్ టైప్స్ వాడతాము. స్పిన్ వాడతాము, తర్వాత ఫోటాన్స్ వాడతాము, ఎనర్జీ స్టేట్స్ వాడతాము, పోలరైజేషన్ కాన్సెప్ట్ వాడతాము, రైట్. సో సింగిల్ క్యూబిట్, అదే 2 క్యూబిట్స్ ఉన్నాయి అనుకోండి, 2 బేసిస్ సెట్ 0 0 0 1 1 0 1 1. సో 0 0 ఏమో ఇలా రాస్తాం వెక్టర్స్, 0 1 ఇలా రాస్తాం, 1 0 ఇది, 1 1 ఇది. అంటే 2 క్యూబిట్ సిస్టమ్స్ ఉంటే ఈ 2 క్యూబిట్స్కి ఏమో ఇలా రాస్తాం. అదే 1 క్యూబిట్ అయితేనేమో సింపుల్గా రాస్తాం. అదే జనరల్ 2 క్యూబిట్ స్టేట్ అయితే ఆల్ఫా 0 0, బీటా 0 1 కెట్, గామా 1 0 కెట్, డెల్టా 1 1 కెట్. సో వీటిల్ని ఆల్ఫా, బీటా, గామా, డెల్టా అంటారు. ఇవి గ్రీక్ ఆల్ఫాబెట్స్. ఈ గ్రీక్ ఆల్ఫాబెట్స్ నేర్చుకుంటే ఫిజిక్స్లో టెర్మినాలజీకి ప్రాబ్లం ఉంది. ఇది 2 క్యూబిట్ సిస్టమ్. తర్వాత 3 క్యూబిట్ సిస్టమ్. ఈ 3 క్యూబిట్లో 8 వస్తాయి. ఎలా అంటే ఈచ్ స్టేట్కి 2 పవర్ n వస్తుంది, రైట్. ఇది జనరల్ ఫామ్. Multiple qubit system is formed by combining qubits using tensor products, giving access to exponentially many states and enabling superposition plus entanglement. So బేసికల్గా ఏంటంటే ఈ మల్టిపుల్ క్యూబిట్ సిస్టమ్స్ అనేవి ఈ టెన్సర్స్ ప్రొడక్ట్స్ వాడి జనరేట్ చేస్తాం. సింగిల్ క్యూబిట్ నేమో 0 1, 0 కెట్ 1 కెట్గా రాస్తాం. మల్టిపుల్ క్యూబిట్ సిస్టమ్ కంబైనింగ్ క్యూబిట్స్ యూజింగ్ టెన్సర్ ప్రొడక్ట్స్ వాడి కంబైన్ చేస్తాం. విత్ n క్యూబిట్స్ వీ గెట్ హిల్బర్ట్ స్పేస్ ఆఫ్ డైమెన్షన్ 2 పవర్ n. ఇది ఇంపార్టెంట్. దాంతోపాటు ఎన్ని రకాల క్యూబిట్స్ ఉంటాయి? క్యూబిట్స్ అనేవి సూపర్ కండక్టింగ్ క్యూబిట్స్ ఉంటాయి, ఇవి ఎక్కువ వాడతాం మనం. ఫ్రమ్ జోసెఫ్సన్ జంక్షన్, ఫాస్ట్ అండ్ స్కేలబుల్. ట్రాప్డ్ అయాన్ క్యూబిట్స్, ఫోటానిక్స్ క్యూబిట్స్, స్పిన్ క్యూబిట్స్. అంటే రకరకాల క్యూబిట్స్ ఉంటాయి. ఒక్కొక్క కంపెనీ వాళ్ళు ఒక్కొక్కటి డెవలప్ చేస్తారు. టోపోలాజికల్ క్యూబిట్స్, క్వాంటమ్ డాట్స్, న్యూట్రల్ ఆటమ్ క్యూబిట్స్. సో ఒక్కొక్కటి ఒక్కొక్క సపరేట్ ఫీల్డ్, రైట్. ఓవరాల్గా కంపారిజన్ చూస్తే ఈ సూపర్ కండక్టింగ్, ట్రాప్డ్ అయాన్, టోపోలాజికల్ క్యూబిట్స్, ఫోటానిక్ క్యూబిట్స్, న్యూట్రల్ ఆటమ్స్, ఇవి ఇక్కడ కీ ప్రపోనెంట్స్ మీన్స్ ఎవరైతే యూజ్ చేస్తున్నారో వాళ్ళు. గూగుల్ అండ్ ఐబిఎం కంపెనీస్ వాళ్ళు వాళ్ళ సూపర్ కంప్యూటర్స్తో పాటు ఏవైతే క్వాంటమ్ కంప్యూటర్ డెవలప్ చేస్తున్నారో
దాంట్లో సూపర్ కండక్టింగ్ క్యూబిట్స్ అనేవి వాడుతుంది. ట్రాప్డ్ అయాన్ని క్వాంటినమ్ అనే కంపెనీ వాళ్ళు యూజ్ చేస్తుంది. టోపోలాజికల్ క్యూబిట్స్ అనేవి మైక్రోసాఫ్ట్ కంపెనీ వాళ్ళు డెవలప్ చేస్తుంది. ఫోటానిక్ క్యూబిట్స్ అనేవి సై క్వాంటమ్, జాండు, దీస్ కంపెనీస్ ఆర్ యూజింగ్. న్యూట్రల్ నెట్వర్క్స్, పాస్కల్, క్యూరా, దీస్ కీ ప్లేయర్స్ యూజింగ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ద క్యూబిట్స్ టెక్నాలజీస్. ఈ క్యూబిట్ టెక్నాలజీలో కోర్ ప్రిన్సిపల్ ఏంటి? సపోజ్ సూపర్ కండక్టింగ్ క్యూబిట్స్ తీసుకున్నాం అనుకోండి, సర్క్యూట్స్ ఆఫ్ సూపర్ కండక్టింగ్ మెటీరియల్ కూల్డ్ టు నియర్ అబ్సల్యూట్ జీరో. అడ్వాంటేజ్ ఏంటి? ఫాస్ట్ గేట్ స్పీడ్, రిలేటివ్లీ ఈజీ టు మ్యానుఫ్యాక్చర్. మెయిన్ ప్రాబ్లం ఏంటంటే హైలీ సెన్సిటివ్ టు నాయిస్ అండ్ రిక్వైర్స్ ఎక్స్ట్రీమ్ కూలింగ్. సో ఈ సూపర్ కండక్టింగ్ బేస్డ్ ఏవైతే క్యూబిట్స్ ఉన్నాయో వీటికి లో టెంపరేచర్స్ కావాలి, నియర్ టు కెల్విన్ కావాలి, అబ్సల్యూట్ కెల్విన్ వరకు, అంటే మిల్లీ కెల్విన్ వరకు మనకి కావాలి. అలా అయితేనే మనం వర్క్ చేయగలం, అంటే ఎడిషనల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కావాలి. ట్రాప్డ్ అయాన్ ఇండివిజువల్ అయాన్స్ హెల్డ్ ఇన్ ప్లేస్ బై ఎలక్ట్రోమాగ్నెటిక్ ఫీల్డ్స్. ఇది కోర్ ప్రిన్సిపల్. మెయిన్ అడ్వాంటేజెస్ ఏంటంటే లాంగ్ కోహరెన్స్ టైమ్స్, వెరీ స్టేబుల్. దానితో పోల్చుకుంటే ఇవి వెరీ స్టేబుల్ ఉంటాయి. కాకపోతే గేట్ స్పీడ్ అనేది బాగా స్లో ఉంటుంది కంపేర్డ్ టు సూపర్ కండక్టింగ్ క్యూబిట్స్. తర్వాత ఈ టోపోలాజికల్ క్యూబిట్స్ బేస్డ్ ఆన్ క్వాసీ పార్టికల్స్, మేజరోనాస్ ని బేస్ చేసుకొని ఇవి డెవలప్ చేశారు టోపోలాజికల్ క్యూబిట్స్ అనేవి. ఇవి థియరిటికల్ గా రోబస్ట్ అండ్ ఇమ్యూన్ టు లోకల్ నాయిస్ ఎట్ ద హార్డ్వేర్ లెవెల్. టెక్నాలజికల్లీ ఈజ్ స్టిల్ హైలీ ఎక్స్పెరిమెంటల్ అండ్ హ్యాస్ నాట్ ఎట్ బీన్ ఫుల్లీ రియలైజ్డ్. వాటిని థియరిటికల్ గా ప్రపోజ్ చేశారు, ల్యాబ్ లెవెల్లో వర్క్ చేస్తున్నారు, కానీ కంప్లీట్ గా రియలైజ్ చేయలేదు. తర్వాత ఫోటానిక్ క్యూబిట్స్ యూజెస్ ఇండివిజువల్ ఫోటాన్స్ టు క్యారీ క్వాంటమ్ ఇన్ఫర్మేషన్. క్వాంటమ్ ఇన్ఫర్మేషన్ క్యారీ చేయడానికి లైట్ ని యూజ్ చేస్తాం. ఇట్స్ ఆపరేట్ అట్ రూమ్ టెంపరేచర్, కెన్ లెవరేజ్ ఎగ్జిస్టింగ్ ఫైబర్ ఆప్టిక్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. ఫైబర్ ఆప్టిక్స్ లో కూడా సిగ్నల్ అనేది లైటే వాడతాం మనం ట్రాన్స్ఫర్ చేయడానికి. Difficult to make photons interact, which is necessary for 2 qubit gates. So 2 qubit gates కి ఇంటరాక్ట్ అవ్వాలి అంటే ఫోటాన్స్ ఇంటరాక్ట్ అవ్వాలి, కానీ ఫోటాన్ ఇంటరాక్షన్ అనేది చాలా కాంప్లికేటెడ్ ప్రాసెస్. తర్వాత న్యూరల్ ఆటమ్ యూజెస్ అన్చార్జ్డ్ ఆటమ్స్ హెల్డ్ బై లేజర్స్, అంటే ఆప్టికల్ ట్వీజర్స్ వాడి తయారు చేస్తారు. అలోస్ ఫర్ ఏ లార్జ్ నెంబర్ ఆఫ్ క్యూబిట్స్ అండ్ డైనమిక్ రీకాన్ఫిగరేషన్ ఆఫ్ దేర్ కనెక్షన్. సో ఇది మెయిన్ అడ్వాంటేజ్. సో ఇలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ టెక్నాలజీస్ ఉన్నాయి. ఈచ్ టెక్నాలజీకి కోర్ ప్రిన్సిపల్, దానికి అడ్వాంటేజ్, అలాగే మెయిన్ ఛాలెంజెస్ ప్రతి దానికి ఉంది. తర్వాత అడ్వాంటేజెస్ ఆఫ్ క్యూబిట్స్. సో మనం క్యూబిట్స్ వల్ల అడ్వాంటేజ్ ఏంటంటే ఈ కంప్యూటర్, క్వాంటమ్ కంప్యూటర్ ఏదైతే ఉందో డబుల్స్ ఇట్ పవర్ విత్ ఎవ్రీ యాడెడ్ క్యూబిట్. ఇది మెయిన్ కీ పాయింట్. యాడింగ్ క్యూబిట్ ఇంక్రీజెస్ ఏ స్టోరేజ్ ఎక్స్పోనెన్షియల్. సో ఎక్స్పోనెన్షియల్ గా పెంచుతుంది స్టోరేజ్ కానీ స్పీడ్ కానీ, డబుల్ అవుతుంది స్పీడ్. టు డబుల్ ద పవర్ ఆఫ్ ఏ డిజిటల్ కంప్యూటర్, అంటే రెగ్యులర్ గా మనం వాడే కంప్యూటర్ 32 బిట్ నుంచి 64 బిట్ కి అప్గ్రేడ్ చేస్తే డబుల్ అవుతుంది ఆ ఇన్ఫర్మేషన్ ప్రాసెసింగ్ కానీ స్టోరేజ్ కానీ. అదే టు డబుల్ ద పవర్ ఆఫ్ క్వాంటమ్ కంప్యూటర్ పవర్ ని డబుల్ చేయాలంటే జస్ట్ ఒక్క క్యూబిట్ యాడ్ చేస్తే పవర్ అనేది డబుల్ అయిపోతుంది. సో 1 మ్యాథ్స్ ఆపరేషన్ ఆన్ 2 n numbers encoded in classical computers with n bits requires 2 power n steps. ఇది n కాదు, 2 power n numbers encoded or parallel process. But the same operation on 2 power n numbers encoded by n qubits take 1 step. అంటే ఈ 2 power n నెంబర్స్ ఉన్నాయి, వాటిని ఎన్కోడ్ చేయాలంటే క్లాసికల్ దాంట్లో 2 power n స్టెప్స్ ఫాలో అవ్వాలి, అది ఈవెన్ ప్యారలల్ ప్రాసెస్. బట్ ద సేమ్ ఆపరేషన్ ఇన్ని నంబర్స్ ను కూడా ఒకే స్టెప్ లో వాటిని ఎన్కోడ్ చేసేస్తుంది క్వాంటమ్ కంప్యూటర్. ఏ 64 బిట్ కంప్యూటర్ కెన్ పెర్ఫార్మ్ మ్యానిపులేషన్ ఆన్ 64 బిట్ బైనరీ నెంబర్స్ ఎట్ ఏ టైమ్. దిస్ మేక్స్ కాంప్లెక్స్ ప్రాబ్లమ్స్ మచ్ ఈజియర్ టు సాల్వ్ బై క్వాంటమ్ కంప్యూటర్స్. సో క్వాంటమ్ కంప్యూటర్ కు ఉన్న ఈ అడ్వాంటేజ్, ఏదైతే ఒక్క బిట్ యాడ్ చేస్తే కాంపిటేషనల్ పవర్ అనేది డబుల్ అవుతుందో, ఇదే దీని యొక్క మెయిన్ అడ్వాంటేజ్.
క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ క్యూబిట్ సిస్టమ్స్. క్యూబిట్ సిస్టమ్స్ యొక్క క్యారెక్టరిస్టిక్స్ అవి. అది క్యూబిట్ సిస్టమ్ అంటే సింగిల్ క్యూబిట్ సిస్టమా, మల్టీ క్యూబిట్ సిస్టమా, డబుల్ క్యూబిట్ సిస్టమా, ఏదైనా కావచ్చు. వాటికి ఉండే మెయిన్ ఏంటంటే క్యూబిట్స్ యూజ్ 2 బేసిస్ స్టేట్స్, 0 కెట్ 1 కెట్. 0 స్టేట్ 1 స్టేట్ వాటి మిక్స్డ్ క్వాంటమ్ స్టేట్. ఇది బైనరీ బేసిస్ అంటే 0 1 ఉంటాయి. క్వాంటమ్ స్టేట్ మీన్స్ డిస్క్రైబ్డ్ బై ఏ కాంప్లెక్స్ ప్రాబబిలిటీ అండ్ యాంప్లిట్యూడ్. బేసికల్ గా క్వాంటమ్ స్టేట్ కి వచ్చేసరికి మనం ఏం చేస్తున్నాం, ఈ 2 స్టేట్స్ ని కలిపి మిక్స్డ్ లో రిప్రజెంట్ చేస్తుంది. ఇది డిస్క్రైబ్ ద కాంప్లెక్స్ ప్రాబబిలిటీ యాంప్లిట్యూడ్స్. సూపర్ పొజిషన్ కెన్ ఎగ్జిస్ట్ ఇన్ ఏ మిక్స్ ఆఫ్ 0 and 1 సైమల్టేనియస్. సో క్యూబిట్స్ అనేవి ఇలా రిప్రజెంట్ చేస్తాము. అవి 0 1 స్టేట్స్ లో కంబైన్ గా, అంటే ఇది 30% ఉంటే ఇది 70% ఉంటుంది. అలా 2 కలిపి 100% అంటే 1 రావాలి. స్క్వేర్ చేసి యాడ్ చేస్తాం ప్రాబబిలిటీ పర్సంటేజ్, రైట్. సూపర్ పొజిషన్, ఎంటాంజిల్మెంట్. క్యూబిట్స్ కెన్ బి ఇంటర్ కనెక్టెడ్ అక్రాస్ డిస్టెన్స్. సో ఎంటాంజిల్ అయిన క్యూబిట్స్ ఉంటే అవి ఎంత దూరంలో ఉన్నా సరే అవి కనెక్ట్ అయ్యి ఉంటాయి. అంటే ఒకదాన్ని మ్యానిపులేట్ చేస్తే రెండోది ఆటోమేటిక్ గా చేంజ్ అయిపోతుంది. కోహరెన్స్, మెయింటైన్ స్టేట్ ఓవర్ టైమ్ బిఫోర్ కొలాప్సింగ్, సెన్సిటివ్ టు నాయిస్. సో కోహరెన్స్ అంటే ఏంటంటే ఏవైతే ఈ ఎంటాంజిల్మెంట్, సూపర్ పొజిషన్ ఇవి ఉన్నాయో అవి యాజ్ ఇట్ ఈస్ గా మెయింటైన్ అవ్వాలి. ఎంత టైం మెయింటైన్ అయితే అంత అడ్వాంటేజ్ అన్నట్టు. సో ఈ మనం మెజర్మెంట్ చేస్తే ఆటోమేటిక్ కొలాప్స్ అయిపోతుంది. లేదు నాయిస్ వచ్చినా, నాయిస్ డిస్టర్బెన్స్ వచ్చినా సరే ఈ కోహరెన్స్ అనేది దెబ్బతింటది. డీకోహరెన్స్, లాస్ ఆఫ్ క్వాంటమ్ బిహేవియర్ డ్యూ టు ఎన్విరాన్మెంటల్ ఇంటరాక్షన్స్. సో మనం యూజ్ చేసే క్యూబిట్స్ అనేవి చాలా డెలికేట్. సూపర్ కండక్టింగ్ క్యూబిట్స్ అయితే వెరీ లో టెంపరేచర్స్, అంటే అరౌండ్ 20 మిల్లీ కెల్విన్ అలా వాడతాం, మిల్లీ కెల్విన్స్ లో. ఆ టెంపరేచర్ కనుక అంత కాకుండా ఇంకా ఎక్కువ వచ్చేస్తే ఆటోమేటిక్ గా అక్కడ డిస్టర్బెన్స్ అనేది వస్తుంది. మెజర్మెంట్ కొలాప్స్, స్టేట్ రిడ్యూసెస్ టు ఏ డెఫినెట్ వాల్యూ వెన్ అబ్జర్వ్. సో క్వాంటమ్ లో ఉండటానికి 2 స్టేట్స్ ఉన్నా కానీ ఒక స్టేట్ ని మనం మెజర్ చేసామంటే రెండోది ఆటోమేటిక్ గా కొలాప్స్ అయిపోతుంది. ఒకటే వాల్యూ ఇస్తుంది, ఒకటి మెజర్ చేస్తే రెండోది కొలాప్స్ అయిపోతుంది ఆటోమేటిక్. తర్వాత యూనిటరీ ఎవల్యూషన్, స్టేట్ చేంజెస్ ఆర్ గవర్న్డ్ బై రివర్సిబుల్ యూనిటరీ ఆపరేషన్స్. నో క్లోనింగ్, కెనాట్ డూప్లికేట్ అండ్ ఆర్బిటరీ అన్నోన్ స్టేట్. దాన్ని డూప్లికేట్ చేయలేం, అంటే కాపీ చేసి మళ్ళీ స్టోర్ చేయాలంటే ఈ స్టేట్స్ ని కష్టం క్యూబిట్ సిస్టమ్. హై ప్యారలలిజం enables processing many possibilities at once. సో క్వాంటమ్ కంప్యూటింగ్ కి కన్వెన్షనల్ కంప్యూటింగ్ కి తేడా ఎక్కడ వస్తుందంటే ఈ హై ప్యారలలిజం దగ్గరే వస్తుంది. ఇదే మెయిన్ అడ్వాంటేజ్. సూపర్ పొజిషన్ ఏంటి? సూపర్ పొజిషన్ అంటే ఏవైతే క్యూబిట్స్ అన్నామో, క్యూబిట్ అంటే స్మాలెస్ట్ యూనిట్ ఇన్ క్వాంటమ్ ఇన్ఫర్మేషన్. అది సూపర్ పొజిషన్ అలౌస్ క్యూబిట్స్ టు బి ఇన్ మల్టిపుల్ స్టేట్స్ అట్ ద సేమ్ టైమ్, enabling quantum computers to perform massive parallel computation. సో సూపర్ పొజిషన్ ఏం చేస్తుంది అంటే క్యూబిట్ ని డిఫరెంట్ స్టేట్స్ లో ఎగ్జిస్ట్ అవ్వడానికి అలౌ చేస్తుంది ఒకేసారి. దాన్ని మ్యాథమెటికల్ గా ఇలా చూపిస్తుంది. సై ఈజ్ ఈక్వల్ టు ఆల్ఫా 0 ప్లస్ బీటా 1 స్టేట్. కండిషన్ ఏంటంటే ఆల్ఫా స్క్వేర్ ప్లస్ బీటా స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 1 అవ్వాలి. తర్వాత ఏ క్యూబిట్ ఇన్ సూపర్ పొజిషన్ ఈజ్ ఇన్ బోత్ స్టేట్స్. ఇవి రెండు సేమ్ చెప్పుకున్నాం అంతకుముందు. If the state is measured, we see only one or the other state with some probability. అంటే ఉండటానికి 2 ఉన్నా సరే ఒకటి మెజర్ చేస్తే ఇంకొకటి ఆటోమేటిక్ గా కొలాప్స్ అవుతుంది. బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే ష్రోడింజర్ క్యాట్ ఇన్ ఏ బ్లాక్ బాక్స్. సో ఇది థాట్ ఎక్స్పెరిమెంట్స్ అన్నమాట. యాక్చువల్ గా చేసిన ఎక్స్పెరిమెంట్ కాదు, ఇట్స్ ఎ థాట్ ఎక్స్పెరిమెంట్. ష్రోడింజర్ క్యాట్ ఎక్స్పెరిమెంట్, రైట్. అంటే క్యాట్ అనేది మనం అబ్జర్వ్ చేసేంత వరకు అది డెడ్ స్టేట్ లోనూ ఉంటుంది, లైవ్ స్టేట్ లోనూ ఉంటుంది. ఎప్పుడైతే మనం అబ్జర్వ్ చేస్తామో ఏదో ఒక స్టేట్ లోకి వచ్చేస్తుంది, రైట్. నెక్స్ట్ కాన్సెప్ట్ ఈస్ ఎంటాంజిల్మెంట్. ఏంటి ఎంటాంజిల్మెంట్ అంటే ఇట్స్ ఎ స్పెషల్ కనెక్షన్ బిట్వీన్ 2 or more క్యూబిట్స్. ఈ క్యూబిట్స్ ఇక్కడ ఒక క్యూబిట్ ఇక్కడ ఒక క్యూబిట్ ఉంటే ఈ రెండిటికి కనెక్షన్ అన్నట్టు. వెన్ క్యూబిట్స్ ఆర్ ఎంటాంజిల్డ్, ద స్టేట్ ఆఫ్ వన్ ఇన్స్టెంట్లీ ఎఫెక్ట్ ద అదర్ ఈవెన్ ఇఫ్ దే ఆర్ ఫార్ అపార్ట్. అంటే ఒక 2 క్యూబిట్స్ కనుక ఎంటాంజిల్డ్ చేస్తే అవి ఎంత దూరంలో ఉన్నా సరే ఒకదాన్ని చేంజ్ చేస్తే రెండోది ఆటోమేటిక్ గా మారుతుంది.
సో ఎగ్జాంపుల్ ఏంటంటే బెల్ స్టేట్. సో 5 ప్లస్ ఈజ్ ఈక్వల్ టు 1 బై రూట్ 2 0 0 1 1. దాని అర్థం ఏంటంటే ఈ ఫస్ట్ క్యూబిట్ ఈజ్ 0, ద సెకండ్ మస్ట్ బి 0. ఎందుకని ఇవి రెండు ఎంటాంజిల్డ్ కాబట్టి ఇది 0, ఫస్ట్ది 0 అయితే రెండోది కూడా 0 అయిపోతుంది. అదే ఫస్ట్ది 1 అయితే సెకండ్ది కూడా 1 అవుతుంది. బట్ బిఫోర్ మెజర్మెంట్ బోత్ పాసిబిలిటీస్ కో ఎగ్జిస్ట్. అంటే మెజర్మెంట్ చేయడానికి ముందు రెండు ఎగ్జిస్ట్ అవుతాయి, మెజర్మెంట్ చేసేటప్పుడు ఏదో ఒకటే మెజర్ చేస్తాం. ఒకటి మెజర్ చేస్తాం, రెండోది కొలాప్స్ అయిపోతుంది ఆటోమేటిక్. నౌ entanglement is a joint characteristics of two or more quantum particles. If the state of one is changed, the state of other is instantly adjusted to be consistent with quantum mechanical rules. If the measurement is made on one, the other will automatically collapse. అంటే రెండు ఉన్నప్పుడు ఒకదాన్ని మెజర్ చేస్తే ఎంటాంజిల్లో ఉంటే రెండోది కొలాప్స్ అయిపోతుంది. ఏంటి ఈ ఎంటాంజిల్మెంట్ ప్రాపర్టీస్ అంటే ఇట్స్ ఎ కోరిలేషన్, నాన్ లోకాలిటీ. అంటే అవి దగ్గరగా లేకపోయినా సరే ఇది వర్క్ అవుతుంది ఎంత దూరంలో ఉన్నా సరే. రిసోర్స్ ఫర్ క్వాంటమ్ కంప్యూటింగ్, నీడ్స్ ఫర్ టెలిపోర్టేషన్, క్రిప్టోగ్రఫీ, ఎర్రర్ కరెక్షన్, వీటన్నిటికి కూడా ఈ ఎంటాంజిల్మెంట్ అనేది కీ రోల్ ప్లే చేస్తుంది. సో ఏంటి అప్లికేషన్ ఆఫ్ ఎంటాంజిల్మెంట్ ఇన్ క్వాంటమ్ కంప్యూటింగ్ అంటే క్వాంటమ్ టెలిపోర్టేషన్ ట్రాన్స్ఫర్స్ క్యూబిట్ స్టేట్స్ యూజింగ్ ఎంటాంజిల్డ్ అండ్ క్లాసికల్ కమ్యూనికేషన్. Super dense coding sends two classical bits using one entangled qubit. దాంతోపాటు క్వాంటమ్ క్రిప్టోగ్రఫీ enables secure key distributions via entangled particles. Error correction protects quantum data using entangled qubit codes. సో వీటికి మనకి క్వాంటమ్ ఎంటాంజిల్మెంట్ అనేది అవసరం. దాంతోపాటు క్వాంటమ్ ఆల్గారిథంకి 2 క్యూబిట్ గేట్స్, క్వాంటమ్ సిమ్యులేషన్స్, క్వాంటమ్ కంప్యూటింగ్. సో వీటన్నిటిలో కూడా ఎంటాంజిల్మెంట్ అనేది కీ రోల్ ప్లే చేస్తుంది. అయితే ఈ క్వాంటమ్ ఎంటాంజిల్మెంట్లో ఉన్న దానికి ఉన్న లిమిటేషన్స్ ఏంటంటే ఒకటి డీకోహరెన్స్. అంటే ఎన్విరాన్మెంట్లో నాయిస్ కనుక వస్తే ఇది ఈజీగా డిస్టర్బ్ అవుతుంది. నో ఫాస్టర్ దాన్ లైట్ కమ్యూనికేషన్, నీడ్స్ క్లాసికల్ ఛానల్స్ ఫర్ డేటా ట్రాన్స్ఫర్. జనరల్గా లైట్ కమ్యూనికేషన్ అంటే మనం ఆప్టికల్ ఫైబర్స్లో యూజ్ చేస్తాం, దానికన్నా స్పీడ్గా వెళ్ళదు ఇది ఎంటాంజిల్మెంట్. మెజర్మెంట్ కొలాప్స్, మెజరింగ్ 1 క్యూబిట్ ఎఫెక్ట్ ద హోల్ సిస్టమ్. సిస్టమ్ మొత్తం కూడా ఎంటాంజిల్మెంట్లో ఉందంటే లింక్లో ఉన్నట్టు. ఒకదాన్ని కదిలించామంటే మిగిలింది మొత్తం డిస్టర్బ్ అవుతుంది. సో ఒక మెజర్మెంట్ చేస్తే మిగిలింది మొత్తం సిస్టమ్ అంతా ఎఫెక్ట్ అవుతుంది. డిస్టెన్స్ సెన్సిటివిటీ, హార్డ్ టు మెయింటైన్ ఎంటాంజిల్మెంట్ ఓవర్ లాంగ్ డిస్టెన్స్. సో లాంగ్ డిస్టెన్స్లో ఎంటాంజిల్మెంట్ మెయింటైన్ చేయడం అనేది కష్టం. హై రిసోర్స్ రిక్వైర్మెంట్, నీడ్ ప్రిసైజ్ కంట్రోల్ అండ్ ఐసోలేషన్. స్కేలబిలిటీ challenges, no cloning, entangled states cannot be copied for backup or error recovery. సో దీంట్లో ఎంటాంజిల్డ్ అయిన వాటిల్ని మనం బ్యాకప్ చేయలేం, కాపీ చేయలేం. అది ఇవి మెయిన్ లిమిటేషన్స్. ఓకే, క్వాంటమ్ కంప్యూటింగ్ని మీరు ఇంతవరకు ఎంజాయ్ చేశారనుకుంటున్నాను. నెక్స్ట్ ఎపిసోడ్లో నెక్స్ట్ పార్ట్ చూద్దాము, దట్ ఈస్ క్వాంటమ్ కంప్యూటింగ్ సిస్టమ్ ఫర్ ఇన్ఫర్మేషన్ ప్రాసెసింగ్. దాంతోపాటు క్వాంటమ్ సిస్టమ్స్, క్వాంటమ్ మెజర్మెంట్స్ ఎలా చేస్తాము, అలాగే క్వాంటమ్ గేట్స్, అలాగే క్వాంటమ్ కంప్యూటింగ్లో ఉన్న ఛాలెంజెస్ ఏంటి కంపేర్డ్ టు క్లాసికల్ కంప్యూటేషన్. దాంతోపాటు ఫ్యూ కాన్సెప్ట్స్ అబౌట్ క్వాంటమ్ గేట్స్ ఏంటి, వాటిని ఎలా వాడతారు అనేది కూడా చూద్దాం. థ్యాంక్ యూ. Hi engineers, welcome to this class. This is the second class on quantum computing, part B. Previously we discussed about basics of quantum computing and why it is important, then what is qubits, what are the different types of the qubits. If you are not watched that part, just go back and watch and come to this second part. Then only you can understand, right? The syllabus is as follows. Quantum computing system for information processing. Basically we will treat the elementary part, then evaluation of quantum system and quantum measurements, how the quantum systems are developed and how they are changed. Then we will discuss about quantum gates. In that gate we have different types of the gates for single qubit and multi-qubit, but we mainly focus on single qubit quantum gates like Pauli, Hedberg, and CNOT is for multi-qubit gate. Then challenges and advantages of quantum computing over classical computation. This is the syllabus we are going to cover. సో క్వాంటమ్ కంప్యూటింగ్
సిస్టమ్ ఫర్ ఇన్ఫర్మేషన్ ప్రాసెసింగ్. సో ఇన్ఫర్మేషన్ ప్రాసెస్ చేయడంలో క్వాంటమ్ సిస్టమ్స్ ఎలా వర్క్ చేస్తాయి, లేదు క్వాంటమ్ సిస్టమ్స్లో ఇన్ఫర్మేషన్ని ఎలా ప్రాసెస్ చేస్తాం అనేది చూద్దాం. సో క్వాంటమ్ కంప్యూటింగ్ సిస్టమ్ ఫర్ ఇన్ఫర్మేషన్ ప్రాసెసింగ్ యూజెస్ qubits, superposition, entanglement, and interference to process the information in ways impossible for classical computers. క్లాసికల్ కంప్యూటర్ ప్రాసెసింగ్ మెథడ్ కొంచెం డిఫరెంట్ ఉంటుంది, క్వాంటమ్ది డిఫరెంట్ ఉంటుంది. సో క్లాసికల్ది ఆల్రెడీ మనం చూసాం. క్వాంటమ్ సిస్టమ్స్లో క్యూబిట్స్ ఉంటాయి, క్లాసికల్ దాంట్లో జనరలీ వీ విల్ యూజ్ బిట్స్. దెన్ సూపర్ పొజిషను, ఎంటాంజిల్మెంట్, ఇవి రెండు క్లాసికల్లో లేవండి. సూపర్ పొజిషన్ అంటే క్యూబిట్ మేబీ ఇన్ 0 state or 1 state at the same time. That is what we call superposition. Then entanglement means it's a correlation between the bits. Means if we change one bit, the total system will get changed. It's a link. Then interference, amplifying the correct result and cancel the wrong ones. These are the key phenomena in quantum computing. Tarvata, what are the steps in quantum information processing? Quantum computer process information in different stages. First, we have to initialize. Initialization means we have to prepare qubits in known state. మనకు తెలిసిన స్టేట్స్ ఒకటి 0 state అండ్ 1 state. సింగిల్ బిట్స్ తీసుకుంటే, డబుల్ బిట్ తీసుకుంటే 11011111 లైక్ దట్ డిఫరెంట్లీ వీ విల్ గెట్. ఫస్ట్ స్టెప్ ఏంటంటే వీ హ్యావ్ టు ఇనిషియలైజ్ ద qubits. Then we have to apply the gates to put qubits in multiple states. ఇనీషియల్గా qubits ప్రిపేర్ చేసుకోవాలి. తర్వాత we have to apply the gates in order to make qubits in multiple states. Then link qubits. So the 3 steps will be very simple. Prepare. We have to prepare the qubits first. Then we have to keep them superposition. Means multiple states by using gates. Then we have to link, prepare, superimpose and link qubits so that their states depends on each other. This is the first part. After linking, then we have to apply a sequence of quantum gates. Those are nothing but unitary operations. This is like running the program. Next we have to apply the program. Then gates manipulate the amplitudes. Correct answers get stronger, wrong ones cancel out. So interference will take place. Once the program is run, correct answer will get enhanced. Correct answer అనేది ఎన్హాన్స్ అవుతుంది, రాంగ్ ఆన్సర్ అనేది క్యాన్సిల్ అవుట్ అవుతుంది. సో ఫైనల్గా మన కావాల్సిన ఆన్సర్ అనేది క్లాసికల్ బిట్స్లోనే వస్తుంది, 0sలో కానీ 1sలో కానీ. ఫైనల్ రిజల్ట్ అపియర్స్ విత్ హై ప్రాబిలిటీ. ఇక్కడ క్వాంటమ్ ఇన్ఫర్మేషన్ ప్రాసెస్లో 6 స్టెప్స్ ఉన్నాయి. ఫస్ట్ స్టెప్స్లోనే ఏం చేయాలంటే వీ హ్యావ్ టు క్రియేట్ qubits. Second one, superposition by using quantum gates. Third one, link. We have to link them. Entanglement. In all the process we use quantum gates only. Then sequence quantum gates, qgates, right? It's like a program. Then in the program what will happen? Interference will take place. What happens basically, these gates will manipulate, quantum gates manipulate the qubits, and correct answers will get stronger and wrong answers will get cancel out. Cancel out means they will get 0, right? Nullified. Manipulate the qubits by using quantum gates. Manipulate amplitude. That is what we call interference. Then final state is measurement. So this is the steps in quantum information process. So let me summarize this. First state what we have to do is we have to prepare the qubits in known state. మనకు తెలిసిన స్టేట్లో క్యూబిట్స్ ప్రిపేర్ చేసుకోవాలి. తర్వాత గేట్స్ వాడి ఈ క్యూబిట్స్ని మల్టిపుల్ స్టేట్స్లోకి మార్చాలి.
హెడ్మండ్ సింగిల్ స్టేట్లో ఉన్నదాన్ని మల్టిపుల్ స్టేట్లోకి మారుస్తుంది హెడ్మండ్ గేట్ అనేది, అంటే సూపర్ పొజిషన్ అన్నట్టు. తర్వాత లింక్ ద క్యూబిట్ని లింక్ చేయాలి. తర్వాత సీక్వెన్స్ ఆఫ్ గేట్స్ యూజ్ చేసి, అంటే దిస్ ఇస్ లైక్ ఏ ప్రోగ్రామ్. ఒకసారి అవి లింక్ అయిన తర్వాత ప్రోగ్రామ్ అప్లై చేస్తాం. ప్రోగ్రామ్ అప్లై చేసినప్పుడు ఈ గేట్స్ అనేవి ఈ క్యూబిట్స్ యొక్క యాంప్లిట్యూడ్ని మ్యానిపులేట్ చేస్తాయి. ఆ మ్యానిపులేట్ చేసిన దాంట్లో కరెక్ట్ ఆన్సర్ ఏమో ఎన్హాన్స్ అవుతుంది, రాంగ్ ఆన్సర్ అనేది క్యాన్సిల్ అవుట్ అవుతుంది. 6th వన్ మెజర్మెంట్, ఫైనల్ మెజర్స్ కొలాప్స్ క్యూబిట్స్ టు క్లాసికల్ బిట్స్. ఇనీషియల్గా మనకి క్వాంటమ్ బిట్స్ అనేది సూపర్ పొజిషన్ స్టేట్లో ఉన్నా సరే ఫైనల్కి వచ్చేసరికి ఏదో ఒక స్టేట్లోకి మారిపోతుంది. అంటే ఒకటి మెజర్ చేసిన తర్వాత ఆటోమేటిక్గా అదర్ది కొలాప్స్ అయిపోయి ఫైనల్గా 0 స్టేట్కి కానీ 1 స్టేట్కి కానీ వస్తుంది క్లాసికల్ లాగా. Key milestone in quantum computing evolution. Quantum mechanics started around 1900, but the idea of quantum computing started around 1980s. 1980, the idea born by Feynman's in quantum simulation suggestion. Then in 1994, Shor's algorithm they developed. 96, Grover algorithm. Early 2000, 2010, 2019, 2020, like that. It's started 1980 and moving forward. So we will see one by one. So the theory begins. Physicist Richard Feynman proposed that classical computers cannot simulate quantum systems effectively. సో రిచర్డ్ ఫైన్మాన్ ఏం ప్రపోజ్ చేశాడంటే క్లాసికల్ కంప్యూటర్స్ ఏవైతే మనం ఇప్పుడు వాడుతున్నామో ఆ కంప్యూటర్స్ అనేవి క్వాంటమ్ సిస్టమ్స్ని ఎఫిషియెంట్గా సిమ్యులేట్ చేయలేవు అని. సో ఇన్ ఆర్డర్ టు అండర్స్టాండ్ ద నేచర్ వీ కెనాట్ కంప్లీట్లీ డిపెండ్ ఆన్ క్లాసికల్ కంప్యూటర్స్. సో వీ రిక్వైర్డ్ ఏ quantum based systems. He introduced the idea of quantum computing using quantum mechanics for computations. Then in 1990s, first algorithms. Once he introduced the idea, then slowly people start collecting the ideas and moving forward. So 1990, first algorithms. Peter Shor developed an algorithm to factor large numbers using quantum computers, which could break RSA encryptions. సో ప్రజెంట్ ఏవైతే ఎన్క్రిప్షన్స్ వాడుతున్నామో బ్యాంకింగ్ సెక్టర్స్లో కావచ్చు, డేటా ట్రాన్స్ఫర్ సెక్యూరిటీస్లో కావచ్చు, వీటన్నిటిలో ఈ ఆర్ఎస్ఏ ఎన్క్రిప్షన్ అనేది దాన్ని విత్ క్వాంటమ్తో బ్రేక్ చేయొచ్చు అని 1990లో పీటర్ షోర్ చూపించాడు. దెన్ గ్రోవర్ డెవలప్డ్ ఏ క్వాంటమ్ సెర్చ్ ఆల్గారిథం దట్ ఈస్ ఫాస్టర్ దెన్ క్లాసికల్ సెర్చింగ్. సో 1996లో క్లాసికల్ సెర్చింగ్తో పోల్చుకుంటే డబుల్ ఆర్ హండ్రెడ్స్ ఆఫ్ టైమ్స్ మోర్ ఫాస్టర్గా సెర్చ్ చేయగలిగే క్వాంటమ్ ఆల్గారిథమ్స్ని ఈ గ్రోవర్ అనే ఆయన డెవలప్ చేశాడు. వెన్ కమ్ టు 2000, లేటర్ కమ్స్ ద ఎక్స్పెరిమెంటల్ ప్రోగ్రెస్. అరౌండ్ 2000, బేసిక్ క్వాంటమ్ గేట్స్ అండ్ స్మాల్ సిస్టమ్స్ వర్ బిల్డ్ ఇన్ ల్యాబ్స్ యూజింగ్ ట్రాప్డ్ అయాన్స్, ఫోటాన్స్, సూపర్ కండక్టర్స్. సో క్యూబిట్స్ అనేవి డిఫరెంట్ టెక్నాలజీస్ ఉంటాయి. ఆల్రెడీ వాటి గురించి మనం ప్రీవియస్ వీడియోలో చూసాం. ఒకసారి మీరు ఆ వీడియో చూస్తే అర్థమవుతుంది ఎందుకు ఈ డిఫరెంట్ టెక్నాలజీస్ వాడుతున్నారు అని. 2-3 క్యూబిట్స్ స్మాల్ సిస్టమ్స్ అనేవి 2000 అరౌండ్ డెవలప్ చేశారు. వాటికి సంబంధించి గేట్స్ కూడా డెవలప్ చేశారు. దెన్ 2010 వచ్చేసరికి హార్డ్వేర్ అండ్ సాఫ్ట్వేర్. సో ఎప్పుడైతే 2010 వచ్చిందో 2010 వచ్చేసరికి ఐబిఎం, గూగుల్, డీవేవ్ ఏవైతే పెద్ద కంపెనీస్ ఉన్నాయో సాఫ్ట్వేర్ హార్డ్వేర్ రిలేటెడ్ కంపెనీస్ అవన్నీ కూడా ఈ క్వాంటమ్ ప్రాసెసర్స్, క్వాంటమ్ కంప్యూటర్స్ మీద ఇన్వెస్ట్ చేయడం మొదలుపెట్టింది. క్వాంటమ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ అండ్ క్లౌడ్ యాక్సెస్ టు క్వాంటమ్ కంప్యూటర్స్ బికేమ్ అవైలబుల్. సో ఎప్పుడైతే ఈ ఐటీలో ఉన్న బిగ్ ప్లేయర్స్ ఎవరైతే ఉన్నారో ఐబిఎం, గూగుల్, డీవేవ్ ఇలా డిఫరెంట్ కంపెనీస్, దాంతోపాటు డిఫరెంట్ కంట్రీస్ యొక్క గవర్నమెంట్స్ ఇన్వెస్ట్ చేయడం మొదలుపెట్టినాయో టెక్నాలజీ డెవలప్ అయ్యింది. దాంతోపాటు ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ అనేవి అవైలబుల్ అయ్యాయి. క్లౌడ్ యాక్సెస్ టు క్వాంటమ్ కంప్యూటర్స్ బికేమ్ అవైలబుల్. 2020 towards quantum advantage. Google claimed quantum supremacy
in 2019 by solving a problem faster than any classical computer could. సో 2019లో గూగుల్ ఒక ప్రాబ్లం సాల్వ్ చేసింది. అది క్లాసికల్ కంప్యూటర్స్తో అయితే హండ్రెడ్స్ ఆఫ్ ఇయర్స్ పట్టేది. దాన్ని వితిన్ మినిట్స్లో సాల్వ్ చేసి చూయించారు. ఎఫర్ట్స్ ఇంక్రీజ్డ్ ఇన్ ఎర్రర్ కరెక్షన్, స్కేల్ అప్ క్యూబిట్స్ నంబర్స్ అండ్ డెవలపింగ్ క్వాంటమ్ నెట్వర్క్స్. ఈ 2020 తర్వాత నుంచి వీటి మీద వర్క్ చేయడం మొదలు పెట్టారు. ఎర్రర్ కరెక్షన్, స్కేల్ అప్ చేయడం, నంబర్ ఆఫ్ క్యూబిట్స్ పెంచడం సిస్టమ్స్లో, క్వాంటమ్ నెట్వర్క్స్ డెవలప్ చేయడం, ఇవి ప్రోగ్రెస్ పెరిగింది. దీంట్లో 2020 టు 2023లో మెయిన్గా జరిగింది ఏంటంటే, ఫస్ట్ లాజికల్ క్యూబిట్స్ అండ్ ఎర్రర్ రిడక్షన్ టెక్నిక్స్ వర్ డిమాన్స్ట్రేటెడ్ బై గూగుల్ అండ్ ఐబిఎం. సో లాజిక్ క్యూబిట్స్, ఎర్రర్ రిడక్షన్ టెక్నిక్స్ అనేవి గూగుల్, ఐబిఎం డిమాన్స్ట్రేట్ చేసినాయి. ఐబిఎం లాంచ్డ్ 127 క్యూబిట్ ఈగల్ ప్రాసెసర్ అండ్ క్వాంటమ్ క్లౌడ్ ప్లాట్ఫామ్స్ బికెమ్ పబ్లిక్లీ accessible. సో క్వాంటమ్ క్లౌడ్ ప్లాట్ఫామ్ అంటే క్లౌడ్ సిస్టమ్స్, సర్వర్స్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ మొత్తం వాళ్ళ దగ్గర ఉంటుంది. కంపెనీ వాళ్ళ దగ్గర మనకి ఒక ఒక మన రెగ్యులర్ కంప్యూటర్ కనెక్ట్ చేసుకొని యూజ్ చేసుకోవచ్చు అన్నట్టు వాళ్ళ సాఫ్ట్వేర్స్. క్వాంటమ్ వాల్యూమ్ అండ్ స్టెబిలిటీ ఇంప్రూవ్డ్. దెన్ గవర్నమెంట్స్ లైక్ యుఎస్, యునైటెడ్ స్టేట్స్, EU and India launched national quantum missions and funding programs. So Indian government also take a initiation to fund the quantum systems. Then 2024 onwards, around the IBM quantum system 2 and processors with 400 plus qubits were developed. Major breakthroughs in quantum error correction, logical qubits using fewer physical qubits. సో దాంతోపాటు ప్రాక్టికల్ అప్లికేషన్స్, కెమిస్ట్రీ, డ్రగ్ డిస్కవరీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మెటీరియల్స్, సిమ్యులేషన్స్ బిగెన్ టు ఎమర్జ్. 1980లో అది వర్క్ స్టార్టెడ్ ఆన్ క్వాంటమ్ నెట్వర్క్స్ అండ్ క్వాంటమ్ ఇంటర్నెట్ కనెక్టింగ్ ద మల్టిపుల్ క్వాంటమ్ కంప్యూటర్స్. క్వాంటమ్ ఇంటర్నెట్ కూడా డెవలప్ చేస్తున్నారు. హాయ్ ఇంజనీర్స్, ఈ లెసన్లో మనం క్వాంటమ్ గేట్స్ గురించి తెలుసుకోబోతున్నాం. ఎలా అయితే క్లాసికల్ కంప్యూటింగ్లో మనకు లాజికల్ గేట్స్ ఉంటాయో, బులియన్ ఆల్జీబ్రా బేస్, అండ్ గేటు, ఆర్ గేటు, నాట్ గేటు, అలాగే క్వాంటమ్ కంప్యూటింగ్లో కూడా క్వాంటమ్ గేట్స్ ఉన్నాయి. రెండిటి పర్పస్ సేమ్. దే విల్ మ్యానిపులేట్ అండ్ ట్యూన్ ద సిస్టమ్, రైట్? ఈ క్వాంటమ్ గేట్స్ ఏంటి, ఎలా పనిచేస్తాయి ఏంటి అనేది చూద్దాం. సో జనరల్గా కాంపిటీషన్ యాజ్ ఎ డయాగ్రామ్ అంటే క్లాసికల్ సర్క్యూట్, క్వాంటమ్ సర్క్యూట్ చూస్తే, క్లాసికల్ సర్క్యూట్లోనేమో క్లాసికల్ లాజికల్ గేట్స్ ఉంటాయి, క్వాంటమ్ సర్క్యూట్లోనేమో క్వాంటమ్ గేట్స్ ఉంటాయి. సో ఇవి AB అనేవి ఇన్పుట్స్, SC అనేది ఇక్కడ అవుట్పుట్. అలాగే ఇక్కడ Q0, Q1, Q2, Q3 ఇవి ఇన్పుట్స్. ఈ ఫైనల్గా ఈధర్న కలెక్ట్ చేసేయేమో అవుట్పుట్స్. The inputs are on the left and the outputs are on the right, while the operations are represented by the symbols. The symbols used for the operations are called gates. So very simple. By using the gate, we will construct the circuit. By using the circuits, we will construct the CPU or quantum processing unit. Simple gates nunchi సర్క్యూట్స్, గేట్స్ని కనెక్ట్ చేసి సర్క్యూట్స్ కనెక్ట్ చేస్తాం. సర్క్యూట్ కనెక్ట్ చేసి CPU, సెంట్రల్ ప్రాసెసింగ్ యూనిట్ ఆర్ క్వాంటమ్ ప్రాసెసింగ్ యూనిట్, QPU. దాని నుంచి ఆ QPU ఎడిషనల్ సిస్టమ్స్ కలిపి క్లాసికల్ కంప్యూటర్ ఆర్ క్వాంటమ్ కంప్యూటర్ అనేది రెడీ అవుతుంది. ఈ లెసన్లో అయితే మనం వీ విల్ ఫోకస్ మెయిన్లీ ఆన్ క్వాంటమ్ గేట్స్ మీద ఫోకస్ చేద్దాం. సో క్వాంటమ్ గేట్స్ ఆర్ బేసిక్ బిల్డింగ్ బ్లాక్స్ ఆఫ్ క్వాంటమ్ సర్క్యూట్స్. క్వాంటమ్ సర్క్యూట్స్ని డిజైన్ చేయడంలో మెయిన్ బేసిక్ పార్ట్స్ ఏంటంటే క్వాంటమ్ గేట్స్. ఏం చేస్తాయి క్వాంటమ్ గేట్స్ అనేవి? దే చేంజ్ ద స్టేట్ ఆఫ్ క్యూబిట్స్, జస్ట్ లైక్ లాజిక్ గేట్స్ అండ్ ఆర్ నాట్ గేట్ లాగా. అక్కడేమో బిట్స్ని చేంజ్ చేస్తాయి, ఇక్కడేమో ఈ క్వాంటమ్ స్టేట్ ఆఫ్ క్యూబిట్స్ని చేంజ్ చేస్తాయి, స్టేట్ ఆఫ్ క్యూబిట్స్. సో
how these quantum gates work. They are unitary operations, which means they preserve the total probability. They rotate, flip qubits on quantum state sphere, Bloch sphere. So క్వాంటమ్ స్టేట్ స్పియర్ అంటే బ్లాచ్ స్పియర్. బ్లాచ్ స్పియర్ ఎందుకు వాడతాము అంటే ఇన్ ఆర్డర్ టు రిప్రజెంట్ ద క్యూబిట్స్. జనరల్గా సింగిల్ క్యూబిట్స్కి బ్లాచ్ స్పియర్ అనేది వాడతాము. ఆల్రెడీ దీని మీద ఒక వీడియో చేస్తాం మీకు. దే వర్క్ ఆన్ సింగిల్ క్యూబిట్స్. ఇవి సింగిల్ క్యూబిట్ గేట్స్. పౌలీ XYZ హెడ్మర్డ్. 2 or more క్యూబిట్స్ C02 టోఫోలీ. ఇలా డిఫరెంట్ గేట్స్ ఉంటాయి. అయితే మెయిన్లీ వీ విల్ ఫోకస్ ఆన్ సింగిల్ క్యూబిట్స్, రైట్? సింగిల్ క్యూబిట్ గేట్స్. సో వీ ఆల్రెడీ నో సింగిల్ క్యూబిట్స్ ఆర్ 0, 1, కెన్ బి రిప్రజెంటెడ్ బై మ్యాట్రిక్స్ ఫార్మ్స్ యాజ్ 0 ket and 1 ket, 1 0 0 1. Single qubit gates are X gate, Y gate, Z gate, H gate, S gate, T gate. X gate or quantum NOT gate. క్లాసికల్ నాట్ గేట్ ఏం చేస్తుంది? 0 ఇస్తే 1 ఇస్తుంది, 1 ఇస్తే 0 ఇస్తుంది. సో క్వాంటంలో అదే పనిని ఎక్స్ గేట్ చేస్తుంది. సింపుల్గా ఎక్స్ గేట్ ఈజ్ ఎ సింగిల్ క్యూబిట్ ఇన్పుట్ గేట్ అండ్ ఈజ్ ఆల్సో కాల్డ్ పౌలీ ఎక్స్ గేట్ ఆర్ క్వాంటమ్ నాట్ గేట్. క్వాంటమ్ నాట్ గేట్ అంటే అదేం చేస్తుంది అంటే 1 ket ఇస్తే 1 ket ఇస్తే 0 ket ఇస్తుంది, 0 ket ఇస్తే 1 ket ఇస్తుంది. అలా మనం కనుక సూపర్ పొజిషన్డ్ క్యూబిట్ ఇచ్చామనుకోండి, సై అనేది, ఈ సై అనే క్యూబిట్ ఇస్తే ఇదేం చేస్తుందంటే α1 β0. యాక్చువల్గా α0 β1 అనేది ఇన్పుట్. అవుట్పుట్కి వచ్చేసి ఇది ఇన్పుట్, అవుట్పుట్కి వచ్చేసి ఇది ఇలా మార్చేస్తుంది. ఎలా మారుతుంది అంటే ఇది ఇక్కడ మ్యాట్రిక్స్ మల్టిప్లికేషన్ అనేది, సింపుల్ మల్టిప్లికేషన్ యూ కెన్ యూస్. దెన్ నెక్స్ట్ వై గేట్. వై గేట్ ఏం చేస్తుంది అంటే ఇది కూడా సింగిల్ క్యూబిట్ ఇన్పుట్ గేటే, కాకపోతే ఇదేం చేస్తుందంటే స్టేట్స్ని అలాగే ఉంచుతుంది. 0 1, 0ని 1 మారుస్తుంది, 1ని 0 మారుస్తుంది, దాంతోపాటు ఐతో మల్టిప్లై చేస్తుంది, రైట్? సో మ్యాట్రిక్స్ తెలిస్తే దాన్ని మనం ఈజీగా రాయొచ్చు అన్నట్టు. సో ఇన్పుట్ అనేది ఇది సై α0 + β1. దాన్ని ఇలా కాలం మ్యాట్రిక్స్ లాగా రాసినాం. మల్టిప్లై చేస్తే మనకి ఇది వస్తుంది. దాన్ని మ్యాట్రిక్స్ ఫామ్ ఇలా రాస్తే కెట్ ఫామ్లో ఇవి వస్తాయి. సో వెన్ ఎవర్ వీ అప్లై వై గేట్ ఆన్ కెట్ ఇట్ విల్ చేంజ్ లైక్ దిస్. సో 0 ఇన్పుట్ ఇస్తేనేమో I1 మారుస్తుంది, 1 ఇస్తేనేమో -I0 చేస్తుంది. Then Z gate. Z gate is a single qubit input gate. This is also called Pauli Z gate. This matrix form is this one. So action of Z gate on inputs. When Z operates on 0, 1, the phase will change. Hence this is called a phase flip gate. So X gate emo NOT gate, quantum NOT gate. Z gate emo phase flip gate. ఫేజ్ ఫ్లిప్ అంటే ఇక్కడ ప్లస్ ఉంటే దాన్ని మైనస్ చేస్తుంది, అంతే. సిస్టమ్ నేను చేంజ్ చేయదు, మైనస్ చేంజ్ చేస్తుంది. ఈ ఎక్స్ గేటు జెడ్ గేటు ఇవి రెండు, ఎక్స్ గేటు ఓన్లీ నాట్ చేంజ్ చేస్తుంది. ఇది జెడ్ గేట్ వచ్చేసి ఇది ఏం చేయదు, జస్ట్ ఫేజ్ చేంజ్ చేస్తుంది, ఫేజ్ని ఫ్లిప్ చేస్తుంది, ప్లస్ని మైనస్ చేస్తుంది. అదే వై గేట్ అనేది నాట్ గేట్ లాగాను ఫేజ్ని ఫ్లిప్ చేస్తుంది, దాంతోపాటు ఈ ఐని ఇంట్రడ్యూస్ చేస్తుంది, మల్టిప్లై చేస్తుంది. ఈ 3 డిఫరెన్సెస్ అనేవి ఐడెంటిఫై చేయాలి. దీంట్లో ఇంకొక ఇంపార్టెంట్ గేట్ ఉంది, అది హెడ్మర్డ్ గేట్. దాన్నే హెచ్ గేట్ అని కూడా అంటాం. ఇట్ ఈస్ ఎ సింగిల్ క్యూబిట్ గేట్ అండ్ ఈజ్ ఆల్సో గేట్ టు సూపర్ పొజిషన్. హెచ్ గేట్ యాక్ట్ ఆన్ ఏ సింగిల్ క్యూబిట్ ఇన్పుట్ అండ్ ప్రొడ్యూస్ సూపర్ పొజిషన్ స్టేట్ అవుట్పుట్. సో హెచ్ గేట్ స్పెషాలిటీ ఏంటంటే హెచ్ గేట్ అనేది సింగిల్ క్యూబిట్ మీద ఆపరేట్ అయ్యి ఇట్ ప్రొడ్యూసెస్ సూపర్ పొజిషన్ స్టేట్ అవుట్పుట్. సో ఇక్కడ ఇమేజ్లో కనిపిస్తుంది కదా, ఇది 0 స్టేట్ ఉంది, హెడ్మండ్ గేట్ అప్లై చేసాం, అది 0 1 సూపర్ పొజిషన్ స్టేట్కి తీసుకొచ్చాం. అండ్ మ్యాట్రిక్స్ ఫామ్ ఈస్ దిస్ వన్, 1/√2 1 1 1 -1.
Then if a superpositioned qubit goes through H gate, the result will be, మనం ఏం చెప్తున్నామంటే ఒక సింగిల్ క్యూబిట్ ఇన్పుట్ ఇస్తే హెడ్మండ్ గేట్ ఏం చేస్తుందంటే సూపర్ పొజిషన్ స్టేట్ లోకి తీసుకొచ్చేస్తుంది అవుట్పుట్ లో. సో ఇక్కడ కూడా అదే హెచ్ సై ఇచ్చాం మనం. ఆ సై అనేది హెడ్మండ్ గేట్ ఈ వేవ్ ఫంక్షన్ మీద అప్లై చేస్తే అది ఫైనల్ గా సూపర్ పొజిషన్ స్టేట్ పట్టుకొచ్చింది. ఆల్ఫా బీటా 0 1 by root 2, beta 0 1 by root 2. This is a superposition state. Then gate wise రిప్రజెంట్ చేయాలంటే దీన్ని ఇలా రిప్రజెంట్ చేస్తాము. ఇది ట్రూత్ టేబుల్ వచ్చేసి ఇది 0 ఇచ్చిన 0 + 1 by root 2, 1 ఇస్తేనేమో 0 - 1 by root 2, 0 కెట్ 1 కెట్, ఇవి క్యూబిట్స్ ఇలా మారుస్తుంది. అంటే సింగిల్ ఇన్పుట్ ఇచ్చినప్పుడు అవుట్పుట్ వచ్చేసి సూపర్ పొజిషన్ వస్తుంది. ఆల్ఫా 0 బీటా 1 సై ఇచ్చారు అంతే. ఇది సై ఇస్తే ఇట్ విల్ కన్వర్టెడ్ ఇంటూ సూపర్ పొజిషన్ ఫామ్. ఇది హెడ్మండ్ గేట్ చేసే పని. దెన్ వీ హ్యావ్ మల్టిపుల్ క్యూబిట్ గేట్స్. వాట్ ఈస్ దిస్ మల్టిపుల్ క్యూబిట్ గేట్స్? క్వాంటమ్ గేట్స్ ఆపరేటింగ్ ఆన్ మల్టిపుల్ క్యూబిట్స్ ఆర్ కాల్డ్ మల్టిపుల్ క్యూబిట్ గేట్స్. ఇక్కడ మల్టిపుల్ క్యూబిట్స్ మీద వాడే వాటిల్నే మల్టిపుల్ క్యూబిట్స్ అంటాం. అయితే మల్టిపుల్ క్యూబిట్స్ అంటే ఆ గేట్స్ ఆపరేట్ ఆన్ 2 or more ఇన్పుట్ క్యూబిట్స్, 2 కానీ అంతకన్నా ఎక్కువ వాటి మీద వర్క్ చేస్తాయి. మల్టిపుల్ క్యూబిట్ కన్సిస్ట్ ఆఫ్ 2 parts, కంట్రోల్ గేట్, టార్గెట్ గేట్. జనరల్ గా ఇలా AB ఫామ్ లో ఉంటాయి, కంట్రోల్ గేట్, టార్గెట్ గేట్. రైట్, అవేంటి అనేది చూద్దాం. The action of the gate as follows. The target qubit is altered only when the control qubit is 1 and the control qubit remains unaltered during the transformations. Target qubit is altered only when the control qubit is 1. Control qubit 1 అయితేనే target qubit అనేది చేంజ్ అవుతుంది, లేదు అంటే సేమ్ అలాగే ఉంటుంది. Multiple qubit gates that input qubit applied in the form of AB form లో AB ket లో వాడతాం. First A goes to control qubit and the second term B goes to target qubit. So AB లో A goes to control qubit and B goes to target qubit. Some of the multiple qubit gates are as follows. Controlled gate C0 gate, swap gate, controlled JET gate and Toffoli gate, CC0 gate. So what is controlled gate or C0 gate? A C0 gate is a 2 qubit operation where the first qubit is referred as a control qubit and the second qubit as a target qubit. If we write like this, AB, first one is control, second one is target. If the control qubit is 1, then it will flip the target qubit state from 0 to 1, from 1 to 0. Means if control qubit means first one is 1, the next one automatically flips output. If first one is 0, when control qubit is in 0 state, the target qubit remains unchanged. The symbolic representation is as follows. The upper line represents the control qubit and bottom line represents the target qubit. Next one ఏమో control qubit, ఈ కింద ఉన్నది target qubit. In the combined qubit, the first term is control qubit and the second term is target qubit. Then matrix form of C0 gate is, ఈ C0 gate అనేది for 2 qubit system. The transformation could be expressed as A, B and A, B, A. The truth table of operation C0 gate as follows. So input to 0 0 0 0 అయితే ఫస్ట్ మనం చూడాల్సింది 0 ఉంటే ఆ ఫాలోయింగ్ దాన్ని అస్సలు మార్చదు. ఫస్ట్ది 0 ఉంటే సెకండ్ది యాజ్ ఇట్ ఈజ్ వచ్చేస్తుంది. అందువల్ల ఇక్కడ 0 0 ఉంటే అవుట్పుట్ కూడా 0 0 వచ్చి C0 గేట్ అప్లై చేస్తుంది. తర్వాత ఇది 0 1 ఉంది. ఎప్పుడైతే ఫస్ట్ది 0 ఉంటుందో సెకండ్ది చేంజ్ అవ్వదు, 0 1 వచ్చేస్తుంది. ఫస్ట్ 1 1, సెకండ్ది 0 అయితే
ఆటోమేటిక్గా 0 ఉంటే 1 మారుస్తుంది, 1 ఉంటే 0 మారుస్తుంది. అందువల్ల ఇక్కడ 1 0 ఉంది. ఇది ఫస్ట్ది 1 అవ్వడంతో సెకండ్ దాన్ని ఫ్లిప్ చేసింది 1 1. తర్వాత 1 1, సెకండ్ది 1, ఫస్ట్ది 1, సెకండ్ 1. అయితే ఫస్ట్ది 1 కాబట్టి సెకండ్ దాన్ని ఫ్లిప్ చేసింది 1 0. దిస్ ఈస్ ద C0 గేట్. కంట్రోల్డ్ క్యూబిట్, టార్గెట్ క్యూబిట్, ఈ 2 పదాలు గుర్తుపెట్టి. హాయ్ ఇంజనీర్స్, ఈ క్లాస్లో మనం అడ్వాంటేజెస్ ఆఫ్ క్వాంటమ్ కంప్యూటింగ్ చూద్దాం. ఇట్ సాల్వ్స్ కాంప్లెక్స్ ప్రాబ్లమ్స్. ఏవైతే క్లాసికల్ కంప్యూటర్స్కి ఎక్కువ టైం పడతాయో వాటిల్ని క్వాంటమ్ కంప్యూటర్స్ అనేవి చాలా ఫాస్ట్గా సాల్వ్ చేస్తాయి. సిమ్యులేట్ యాటమ్స్ అండ్ మాలిక్యూల్స్ ఈజీలీ, స్పెషల్లీ యూజ్ఫుల్ ఇన్ కెమిస్ట్రీ అండ్ ఫిజిక్స్. సో ఈ యాటమ్స్, మాలిక్యూల్స్, స్ట్రక్చర్స్ సిమ్యులేట్ చేయాలి అంటే క్లాసికల్ కంప్యూటర్స్కి చాలా ఎక్కువ టైం పడుతుంది. దాన్ని చాలా తక్కువ టైంలో మోర్ యాక్యురేట్గా క్వాంటమ్ సిస్టమ్ చేస్తుంది. ఇట్ ఇంప్రూవ్స్ సెక్యూరిటీ విత్ క్వాంటమ్ క్రిప్టోగ్రఫీ, దెన్ బెటర్ ఆప్టిమైజేషన్ ఇన్ లాజిస్టిక్స్, ఫైనాన్స్ అండ్ ఏఐ, ఫ్యూచర్ పొటెన్షియల్ ఫర్ న్యూ డిస్కవరీస్ ఇన్ సైన్స్ అండ్ మెడిసిన్. సో ఇవన్నీ మనకి తెలిసినవి, ఆల్రెడీ మనం డిస్కస్ చేసాం. అయితే మెయిన్ ప్రాబ్లం ఏంటంటే ఇప్పుడు ఈ క్వాంటమ్ కంప్యూటింగ్కి ఉన్న లిమిటేషన్స్ ఏంటంటే qubits are unstable. They lost their state quickly due to decoherence. అంటే సరౌండింగ్స్లో గనక నాయిస్ ఉంటే ఆటోమేటిక్ ఈ క్యూబిట్స్ అనేవి వాటి నేచర్ని పోగొట్టుకుంటాయి, కోల్పోతాయి అన్నట్టు. దానివల్ల ఇన్ఫర్మేషన్ అనేది లాస్ అవుతుంది. సో క్యూబిట్స్ ఆర్ అన్స్టేబుల్, హై ఎర్రర్ రేట్స్, క్వాంటమ్ ఆపరేషన్స్ ఆర్ వెరీ సెన్సిటివ్ టు నాయిస్. సో ఈ సిస్టమ్స్ అనేవి చాలా డెలికేట్, ఎర్రర్ పర్సంటేజ్ అనేది ఎక్కువ ఉంటుంది అన్లెస్ మనం కేర్ తీసుకోకపోతే. నీడ్ స్పెషల్ కండిషన్స్ లైక్ అల్ట్రా కోల్డ్ టెంపరేచర్స్ అండ్ ఐసోలేటెడ్ ఎన్విరాన్మెంట్స్. స్పెషల్గా ఈ క్యూబిట్స్ అనేవి సూపర్ కండక్టింగ్ బేస్డ్ క్యూబిట్స్, అయాన్ బేస్డ్ క్యూబిట్స్, ఆప్టికల్ రిలేటెడ్, వీటన్నిటికి కూడా స్పెషలైజ్డ్ ఎక్విప్మెంట్ కావాలి, స్పెషలైజ్డ్ కండిషన్స్ ఉండాలి. స్పెషల్గా సూపర్ కండక్టింగ్ క్యూబిట్స్ అయితే వీ రిక్వైర్డ్ వెరీ వెరీ లో టెంపరేచర్, 20 మిల్లీ కెల్విన్ టెంపరేచర్ వరకు మనం మెయింటైన్ చేయాల్సి ఉంటుంది. అది చాలా కాంప్లికేటెడ్ ఇష్యూ అన్నట్టు. డిఫికల్ట్ టు స్కేల్ అప్, బిల్డింగ్ లార్జ్ రిలయబుల్ క్వాంటమ్ కంప్యూటర్ ఈజ్ హార్డ్. అంటే ప్రజెంట్ ఉన్న ఇన్ఫ్రాస్ట్రక్చరు, టెక్నాలజీని బేస్ చేసుకొని దాన్ని లార్జ్ స్కేల్లో బిల్డ్ చేయడం అనేది ప్రజెంట్ స్టేట్లో ఒక లిమిటేషన్ అన్నట్టు. దాంతోపాటు ప్రోగ్రామింగ్ ఈజ్ కాంప్లెక్స్, రిక్వైర్స్ ఎ నాలెడ్జ్ ఆఫ్ క్వాంటమ్ ఫిజిక్స్. సో క్లాసికల్ కంప్యూటర్స్కి రెగ్యులర్ ప్రోగ్రామింగ్స్ ఉన్నాయి, అవే ప్రోగ్రామింగ్స్ మనం క్వాంటంలో వాడలేం. కాబట్టి క్వాంటమ్ ప్రోగ్రామింగ్కి స్పెషల్గా డెవలప్ చేయాలి. దానికోసం వి రిక్వైర్డ్ ఏ క్వాంటమ్ ఫిజిక్స్. లిమిటెడ్ ఆల్గారిథమ్స్, ఓన్లీ ఫ్యూ ప్రాబ్లమ్స్ ఆర్ ఫాస్టర్ ఆన్ క్వాంటమ్ కంప్యూటర్స్. సో డైలీ లైఫ్ వర్క్ ఏదైతే ఉందో మనం చేస్తున్నామో అవి క్లాసికల్ కంప్యూటర్స్ బాగా పనిచేస్తాయి. క్వాంటమ్కి వచ్చేసరికి వెరీ ఫ్యూ ప్రాబ్లమ్స్ని అవి ఎగ్జాక్ట్గా సాల్వ్ చేయగలవు. ఏది సాల్వ్ చేయాలన్నా సరే వీ రిక్వైర్డ్ ఆల్గారిథమ్స్. ఇవి డెవలపింగ్ స్టేజ్లో ఉన్నాయి కాబట్టి ఇప్పుడు లిమిటెడ్ ఆల్గారిథమ్స్ అవైలబిలిటీ ఉన్నాయి. కాబట్టి ఏవైతే ఆల్గారిథమ్స్ అవైలబుల్ ఉన్నాయో వాటి రిలేటెడ్ ప్రాబ్లమ్స్ వరకే మనం చేయగలం. దాంతోపాటు ఇట్స్ అన్ ఎక్స్పెన్సివ్ టెక్నాలజీ, కరెంట్ సిస్టమ్స్ ఆర్ కాస్ట్లీ టు బిల్డ్ అండ్ మెయింటైన్. సో మనం రెగ్యులర్ ల్యాప్టాప్లు కొనుక్కున్నట్టు క్వాంటమ్ కంప్యూటర్స్ని కొనుక్కోలేము, ఎందుకంటే వాటిని మెయింటైన్ చేయడం కానీ లేదు వాటితో వర్క్ చేయడం అనేది చాలా కాంప్లికేటెడ్ ప్రాసెస్. దాంతోపాటు ఇట్స్ అన్ ఎక్స్పెన్సివ్ టెక్నాలజీ, చాలా ఖర్చుతో కూడుకున్న వ్యవహారం. సెక్యూరిటీ కన్సర్న్స్, ఏదైతే ఇప్పుడు ఎన్క్రిప్షన్ మెథడ్స్ ఉన్నాయో, ప్రజెంట్ ఎగ్జిస్టింగ్ ఎన్క్రిప్షన్ మెథడ్స్, ఒకసారి క్వాంటమ్ కంప్యూటింగ్ కనుక డెవలప్ అయితే ఈ ఎన్క్రిప్షన్ మెథడ్స్ని ఈజీగా బ్రేక్ చేయొచ్చు. సో దానివల్ల ప్రాబ్లం ఏమవుతుందంటే ఈ ఎన్క్రిప్షన్ టెక్నిక్స్ లేకపోతే క్వాంటమ్ టెక్నాలజీస్ అనేవి హ్యాకర్స్ చేతిలోకి వెళితే అవి సొసైటీలో ఏవైతే బ్యాంకింగ్ సిస్టమ్స్ కానీ గవర్నమెంట్ సిస్టమ్స్ ఉన్నాయో వాటికి ట్రబుల్ క్రియేట్ చేస్తాయి. సో హ్యాకింగ్ అనేది ఆ సిస్టమ్స్తో వెరీ ఈజీగా చేస్తారు, ప్రజెంట్ ఉన్న టెక్నాలజీని హ్యాక్ చేయడం. సో దీస్ ఆర్ ఫ్యూ ఎగ్జాంపుల్స్ ఆఫ్ ఆల్గారిథమ్స్: Shor, Grover, quantum simulation. So many are in the developing state.
and we hope in the future this quantum computing will change the human life in fruitful way. Okay, thank you.